స్థితప్రజ్ఞుడు లక్షణాలు నేర్చుకోవడం కోసం మనం 2వ అధ్యాయం నేర్చుకున్నాం. అలాగే భగవంతుడు పురుషోత్తముడని, ఈ సృష్టి భగవంతుడిలోంచి వచ్చిందని, ఈ ప్రకృతికి ఆ పురుషోత్తముడికి మధ్యలో ఉన్న ఈ జీవుడిని కూడా పురుష అంటారు. జీవుడికి మరో పేరు పురుష. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ప్రకృతి. ఈ పురుషుడు ప్రకృతితో కాకుండా ఆ పురుషోత్తముడితో ఉండాలి అని మనకి 18వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం 12వ అధ్యాయంలో భక్తి యోగం, అసలు భక్తి అంటే ఏంటి, ఎటువంటి లక్షణాలు ఉన్న భక్తుడు నాకు ప్రియుడు, ఇవన్నీ భక్తి యోగంలో తెలుసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మనం 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అవే ఆ ముగ్గురు గురించే, పురుషోత్తముడు, పురుషుడు, ప్రకృతి. ఇక్కడ క్షేత్రజ్ఞులు ఇద్దరు ఉన్నారని తెలుసుకున్నాం. 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగం, ఈ 3 గుణాలు సత్వ రజ తమ, ఈ సత్వ రజ తమ గుణాలు ఈ దేహిని అంటే ఈ పురుషుణ్ణి, ఈ జీవాత్మని ఏ విధంగా బంధించేసి కేవలం ఈ ప్రకృతికి కట్టుబడిపోయి ఉండే విధంగా, అంటే అతని ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దేహము మొత్తం అంతా ఈ ప్రకృతితోనే అక్కుపై అయిపోయి ఇంకా అతనికి వేరే ఇంకేం కనపడకుండా చేస్తుంది. ఈ భగవంతుడి యొక్క మాయ 2 పనులు చేస్తుంది. ఒకటి, మన స్వరూపాన్ని కప్పేస్తుంది, భగవంతుడి యొక్క ధర్మాలకి వ్యతిరేకంగా ఉన్న ధర్మాలతో ఉన్న ప్రపంచాన్ని మనకి చూపెడుతుంది. భగవంతుడు శాశ్వతం, ప్రపంచం అశాశ్వతం. భగవంతుడు చైతన్యం, ప్రపంచంలో మనకు కనపడేది అంతా జడం. అంటే మరి భగవంతుడి యొక్క శక్తి మళ్ళీ ఈ ప్రపంచం కూడా. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క బహిరంగ శక్తి వల్ల మనకి ఈ సృష్టి అంతా కనపడుతుంది. భగవంతుడి యొక్క తటస్థ శక్తి అయిన మనం జీవాత్మలం ఈ సృష్టిలో ఇరుక్కున్నాం. మన స్వస్థానం మళ్ళీ భగవంతుడి దగ్గర మనం చేరుకోవాలి అనుకుంటే దానికి మార్గం, భక్తి మార్గం మనకి చెప్పారు 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో మనకి విపులంగా ఈ స్ట్రక్చర్ మన మైండ్లో ఫిక్స్ అవడం కోసం క్లియర్గా మళ్ళీ చెప్పారు. 14వ అధ్యాయంలో 3 రకాల గుణాలతో నువ్వు కట్టుబడిపోయి ఉన్నావు, ఈ 3 గుణాలని దాటే మార్గం అవ్యభిచారిణి భక్తి, నా యందు అవ్యభిచారిణి భక్తి ఉంటే నువ్వు నా దాకా చేరుకుంటావు అన్నారు. ఇప్పుడు మనకి ఈ అధ్యాయాల తర్వాత మనం 16వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. ఈ 16వ అధ్యాయం పేరు దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇంతకుముందు మనకి 14వ అధ్యాయంలో సత్వ రజతమ గుణాలు చెప్పినట్టు 3 గుణాలు చెప్పారు కదా. ఆ 3 గుణాల వల్ల ఏమేమి వస్తాయో మనకు చెప్పారు. ఇంకా మనకి చాలా స్పష్టంగా మన మనోభావాలు అర్థం అవ్వడం కోసం దైవాసుర సంపత్ విభాగ యోగం అంటున్నారు. అంటే 3 గుణాలు కాకుండా 2 భాగాలుగా చెప్తున్నారు. 3 కాకుండా 2గా చెప్తున్నారు. ఈ 2 భాగాలు ఏమేంటి? దైవీ సంపత్, ఆసురీ సంపత్. అంటే దైవీ లక్షణాలు కలిగి ఉంటే అతను ఎలా ఉంటాడు, ఆసురీ లక్షణాలు కలిగి ఉంటే అతను ఎలా ఉంటాడు. ఈ 2 అంటే 3 గుణాలు. మనం ఇంకా కొంచెం బ్రాడ్గా మనం ఆలోచిస్తే మనకేమర్థం అవుతుందంటే సత్వగుణం ఎక్కువ పాళ్ళు ఉన్న వాళ్ళకి ఆ దైవీ గుణాలన్నీ వస్తాయి.
రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆసురీ లక్షణాలు వస్తాయి. అంటే 3లా కాకుండా ఇప్పుడు 2లా చెప్తున్నారు అన్నమాట. దైవం ఆసురి, దైవీ సంపత్ ఆసురీ సంపత్. ఆసురీ సంపత్ అనేది నెమ్మదిగా ఇంకా కొంచెం ముందుకు సాగదీస్తే అదే రాక్షసతత్వం అయిపోతుంది నెమ్మదిగా. అంటే ఇంకా కొంచెం ముందుకు ఒక బాణంలో చూపెడుతున్నమాట. ఆసురి అన్నా కూడా అదే ఆసురీ లక్షణాలంటే ఇంకా రాక్షస లక్షణాల్లోకి వెళ్ళిపోతున్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే అది రాక్షస లక్షణం అయిపోతుంది. అందుకని 2 లక్షణాలుగా చెప్తున్నారు, దైవి ఆసురి. ఆ 2 లక్షణాలు ఎలా ఉంటాయో అవి చాలా క్లియర్గా చెప్పడం ఈ అధ్యాయం యొక్క ఉద్దేశం. అలాగే చివరికి ఈ అధ్యాయం యొక్క కన్క్లూజన్, ప్రతి చోట మనం కన్క్లూజన్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాప్టర్ కన్క్లూజన్ తెలిస్తే ఎంతకాలం అయిపోయినా చాప్టర్ మర్చిపోయినా దాని కన్క్లూజన్ మనకు గుర్తుంటుంది కదా. ఈ చాప్టర్ కన్క్లూజన్ ఇది కాబట్టి నేను ఇలా ఉన్నానా లేదా. ఇప్పుడు రోడ్డు మీద నడవడానికి బోల్డని రూల్స్ ఉంటాయి, కానీ రోడ్డుకి ఎప్పుడు ఎడమవైపు వెళ్ళాలి, ఒక ఫండమెంటల్ రూల్. ఆ ఫండమెంటల్ విషయం మనకు గుర్తుంటే మనం తప్పు చేయం కదా. అలా ప్రతి అధ్యాయంలో చివర ఏదో కన్క్లూజన్ ఉంటుంది. ఆ కన్క్లూజన్ ఏంటి, దాన్ని మనం ఎలా అమలుపరుచుకోవాలి అనేది మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ దైవీ సంపత్తి ఆసురీ సంపత్తి ఈ రెండింటిని చాలా చక్కగా డీటెయిల్డ్గా చెప్పడం, ప్లస్ దీంతో పాటుగా ఇంకొక కన్క్లూజన్ ఏంటి అంటే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అనే విషయంపై మనం ఇష్టం వచ్చినట్టు చేయకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేయమన్నారు. అది ఈ చాప్టర్ కన్క్లూజన్. చివరి శ్లోకంలో మనం ఎప్పుడు చివరి శ్లోకం ముందు చూసుకుంటాం, ఎందుకంటే కన్క్లూజన్ ఏంటో తెలియాలి మనకి, సస్పెన్స్ లేకుండా ఉంటుంది, అవునా కదా. సో సస్పెన్స్ లేకుండా చిన్న చాప్టర్ 24 శ్లోకాలే ఉంటాయి. 24వ శ్లోకం చూడండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, అందుకనే నువ్వు శాస్త్రాన్నే ఎప్పుడు ప్రమాణంగా తీసుకో. ప్రమాణం అంటే ఏంటి, ఫైనల్ అల్టిమేట్ ట్రూత్. దాని ప్రకారంగా నువ్వు ఫాలో అవ్వాలి. ఏ విషయంలో, కార్య అకార్య, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయంలో మనకి డౌట్ వస్తే ఏం చేయాలంటున్నారు, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఏం చేయాలో ఏం చేయకూడదు అని డిసైడ్ చేసుకుని జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పిన విధానం ప్రకారంగా, ఉక్తం అంటే చెప్పబడినట్టుగా, శాస్త్రంలో చెప్పిన విధానం ప్రకారంగా కర్మ కర్తుమిహారసి, అలాంటి కర్మ నువ్వు చేయాలి. అలా చేసుకో, ఇంకా నీకు డౌట్ ఉండదు. అప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం అనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం కాబట్టే గందరగోళంగా ఉంది. మన మనసులో గందరగోళానికి కారణం ఏంటంటే మనం సరే మనం ఒకసారి మనం చిట్టా తీస్తే చూడండి, 4-5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల్లో మనం మాటలు నేర్చుకున్నాం అనుకోండి, అప్పటి నుంచి అసలు ఎన్ని విషయాలు మనం ఇందులో వేసేసుకున్నాం. అమ్మ ఏం చెప్పింది, నాన్నేం చెప్పాడు, తాతయ్య ఏం చెప్పాడు, బామ్మ ఏం చెప్పింది, అమ్మమ్మ ఏం చెప్పింది, లేకపోతే బాబాయ్ ఏం చెప్పాడు, మావయ్య ఏం చెప్పాడు, చుట్టాల బంధువులు ఏం చెప్పారు, స్కూల్లో ఏం చెప్పారు, బంధువులు ఏం చెప్పారు, లేకపోతే ఫ్రెండ్స్ ఏం చెప్పారు, పేపర్లో న్యూస్ పేపర్లో టీవీల్లో పత్రికల్లోంచి వీటిలోంచి ఇవన్నీ చదివి ఏం నేర్చుకున్నాను. ఇవన్నీ నెమ్మదిగా అసలు ఎన్ని పొరల కింద అంతా ఫీడ్ అయిపోయింది, మన బుర్రలో అంతా ఫీడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా విషయం వస్తే మనం ఏం చేస్తున్నాం, మనం దేన్ని ఆధారంగా తీసుకుని నేను ఒక పని చేయడం కానీ ఒక పని చేయకపోవడం కానీ జరగాలంటే, ఒక పని చేయాలి ఒక పని చేయకూడదు అనుకుంటే నేను దేని ఆధారంగా తీసుకుని చేయాలి. మా అమ్మ చెప్పినట్టు చేయాలా, ఏమో ఆవిడ కరెక్ట్ కాకపోవచ్చుగా. మా నాన్న చెప్పినట్టు చేయాలా, ఏమో ఆయన కరెక్ట్ కావచ్చు, నాకు నచ్చకపోవచ్చుగా. సమాజంలో నియమాలు, ఒక ఫ్యామిలీలో నియమాలు, ఒక ప్రదేశంలో మనం ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ నియమాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇన్ని రకాల ప్లేసుల్లో మనం దూరుతున్నాం, ఇన్ని రకాల ప్లేసుల్లో రకరకాల మనుషులు మనం కలుస్తున్నాం.
మనమైనా వాళ్ళని కసురుకుంటున్నాం, వాళ్ళైనా మనల్ని కసురుకుంటున్నారు. ఏదో రకంగా మొత్తం మీద మన మనసుకి గాయాలు తగులుతున్నాయి. ఆ గాయాలు తగిలినప్పుడు మనకేమో ఆందోళన వస్తుంది, మనమేమో బాధలో ఉంటున్నాం. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వీటికి కారణం ఏంటి? అసలు మనుషుల మొత్తాన్ని 2 భాగాలుగా విభజించారు ఇక్కడ. ఏమని? ఒకటి దైవీ సంపత్, ఒకటి ఆసురీ సంపత్. ఈ రెండింటి గురించి జాగ్రత్తగా తెలుసుకుని ఏం చేయాలో ఏం చేయకూడదో అనే విషయంపై మనం శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అన్నారు. శాస్త్రం ఎప్పుడు ఏం చెప్తోంది? మనకి ఇంతకుముందు మనం నేర్చుకున్నాం సత్వ రజతమ గుణాలు ఉన్నాయని. మనలో తమోగుణం బాగా పెరిగి ఉందనుకోండి, మనం దాన్ని తగ్గించి రజోగుణంలోకి రావాలి. రజోగుణం పెరిగిందనుకోండి, తగ్గించి సత్వగుణంలోకి రావాలి. సత్వగుణం పెరిగిందనుకోండి, దాన్ని విశుద్ధ సత్వంలోకి తీసుకుని వెళ్ళాలి. ప్రతిదానికి మార్గాలు ఉన్నాయి. దాని ప్రకారంగా మనం వెళ్తున్నాం అనుకోండి, మన జీవిత విధానము బాగుంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకు మించి చేయవలసింది చేయగలిగేది ఇంకేమి లేదని తెలుస్తుంది. కాబట్టి ఒక ఆత్మతృప్తి ఉంటుంది. లేకపోతే ఏదో తెలియదేమో, ఏదో చేయలేదేమో, ఇంకా చేస్తే బాగుండేదేమో, ఇవన్నీ డౌట్లు వస్తుంటాయి. మన మనసుతో మనం చేసేసామనుకోండి ఇష్టమైనట్టుగా, అప్పుడు మనకి డౌట్లు వస్తాయి. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నారు? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని శాస్త్రంలో చెప్పిన విధానాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా ఏం చేయాలో ఏం చేయకూడదో దాన్ని బట్టి నీ నడవడికని నీ ప్రవర్తనని మార్చుకోవాలి అని అల్టిమేట్ కన్క్లూజన్ అనమాట. ఇప్పుడు మనం చాప్టర్లోకి వెళ్దాం. అథ షోడశోऽధ్యాయః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధం త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ 3 శ్లోకాల్లో ఆ దైవీ సంపత్ ఉన్న మనిషి యొక్క లక్షణాలు చెప్పుకొచ్చారు. అభయం చూడండి, ఒక్కొక్క పదం పట్టుకుంటే నెమ్మదిగా దాని అర్థంలోకి మనం వెళ్ళొచ్చు. అభయం అంటే ఏంటి? భయము లేకుండా ఉండడం. చూడండి, ఆ భయం లేని స్థితి అందరికీ అవసరమేగా. ఎగ్జామ్ రాసే పిల్లవాడికి కావాలి. ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి మొదలుకుని ప్రైమ్ మినిస్టర్ దాకా అందరికీ కావాలి ఆ భయం. లేకపోతే వాడు చేయవలసిన పని సరిగ్గా చేయలేడు, వాడు తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేడు, ఏది సక్రమంగా ఆచరించలేడు. సో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, సక్రమంగా ఆచరించాలన్నా, అసలు ఏం చేయాలన్నా ముందు అసలు భయం లేకుండా ఉండాలిగా. అసలు అనేక చోట్ల మనకి భగవద్గీతలో అభయం 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 చాలా చోట్ల, వీత రాగ భయ క్రోధ చాలా చోట్ల వస్తుంది. అంటే భయాన్ని, రాగముని, క్రోధాన్ని, ఈ మూడిని విడిచిపెట్టేయి. వీత అంటే విడిచిపెట్టేయి, రాగాన్ని అంటే ఆసక్తిని విడిచిపెట్టేయి, భయాన్ని విడిచిపెట్టేయి, క్రోధాన్ని విడిచిపెట్టేయి అని విడిచిపెట్టే అంటాడేంటి అస్తమానం? వీత అంటాడేంటి? దాని అర్థం ఏంటండి? విడిచిపెట్టే అంటాడేంటి? ఇప్పుడు నేను దీన్ని పట్టుకున్నాను అంటే ఎందుకంటే ఊరికనే పట్టుకున్నా విడిచిపెట్టాడంటే ఆమె విడిచిపెట్టేస్తాం. భయాన్ని కూడా మనం పట్టుకుని ఉంటాం, మనకి తెలియదు ఆ రహస్యం. అది మన యొక్క న్యాచురల్ స్టేట్ కాదు, అంటే మన యొక్క సహజ స్థితి కాదు. భయం మన సహజ స్థితి కాదు. భయాన్ని మనం పట్టుకుని కూర్చుంటాం. ఏదో ఒకటి మనకి తెలియదు,
మనకి తెలియనప్పుడు నాకు తెలియదు, ఫుల్ స్టాప్. అలా ఉండొచ్చు కదా. నాకు తెలియదు కానీ ఏమో ఇది అయిపోయిందేమో, ఇలా జరిగిపోయిందేమో, ఇలా కూడా అయిపోయింది, నాకు చాలా భయంగా ఉంది బాబు. నీకు తెలియదుగా. నాకు తెలియదు అన్నప్పుడు ఏం చేయాలి? ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాం. మనం ఏదో కల్పించుకుని ఊహించుకుని భవిష్యత్తులో ఇలా అయిపోతుందేమో అనేది ఊహించుకోవడం వల్ల మనకు భయం వస్తుంది. అంటే ఈ భగవద్గీత వల్ల, ఈ జ్ఞానం వల్ల మనకి అసలు మైండ్ మేనేజ్మెంట్ లక్షణాలన్నీ వస్తాయి. పోయినసారి మనం చెప్పుకున్నాం, మానసికంగా మనలో ఉండే ఉద్వేగాల నుంచి మనం ఎలా బయటపడాలి, బాహ్య జీవితాన్ని ఎలా సక్రమంగా నడుపుకోవాలి, నడుపుకుంటూ ఆ విశుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి మనం సాధన ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. అందుకనే భక్తుడు యొక్క ఒక లక్షణం దక్ష అని చెప్పుకున్నాం. దక్ష అంటే కేపబుల్ అని అర్థం. అంటే నేర్చుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి అనే మనకొక తపన ఉండాలి. అంటే ఏ విధంగా అయితే స్కూల్లో పిల్లలు లెక్కలు నేర్చుకుంటారు, రాకపోయినా ట్యూషన్ తీసుకుంటారు, నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేసుకుంటారు, లెక్కలు వస్తాయి, మార్కులు వస్తాయి, పాస్ అవుతారు, అవునా కదా. అలాగే ఇక్కడ ఏమేం చెప్పబడ్డాయో ఒక సబ్జెక్ట్లా మనం తీసుకుని మన మీద అప్లై చేసుకుని నెమ్మదిగా దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొస్తే ఆ ప్రాక్టీస్లో మనకు పర్ఫెక్షన్ వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. ఒక రోజులో రాకపోయినా నెమ్మదిగా వస్తుంది. అందుకని ఫస్ట్ అభయం, భయాన్ని విడిచిపెట్టి అభయం. ఇప్పుడు ఆ దైవీ సంపత్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు నిర్భయంగా ఉంటాడు. అభయం. దేనివల్ల మనకి భయం? మంది ఇక్కడ ఏముందని పోతుందని భయం. ఏం తెచ్చుకున్నాం మనం, ఏం తీసుకెళ్తాం? మరి ఏంటి మంది, ఇక్కడ ఏముంది మనకి? కానీ ఏదో మనకి ఏదో ఉందని మనకు మమకారం ఒకటి ఉంది కదా. ఈ దేహం నాదేమో, ఈ ఫ్యామిలీ నాది, ఈ పిల్లలు నా వాళ్ళు, ఈ ధనం నాది, ఈ పేరు ప్రతిష్టలు నావి, ఇవన్నీ నావి, ఇవన్నీ నేను కష్టపడి సంపాదించుకున్నాను, ఇవన్నీ ఉంటాయో పోతాయో, నేను ఉంటానో పోతాను, అది భయం. ఈ ఆలోచన పద్ధతి అవసరం లేదు. ఎందుకని? యోగక్షేమ వహామ్యహం, ఆయన చూస్తున్నాడు. మరి మహాత్ములు మొత్తం అంతా ఇల్లు వాకిలు విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, హిమాలయాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అడవుల్లో జంతువులతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్నీ విడిచిపెట్టేసినప్పుడు అవన్నీ వాళ్ళెవరో వచ్చేసి ఏపులో నన్ను వచ్చి తినేసి అనుకున్నాడు అనుకోండి. ఒక యోగి ఇల్లు వాకిలు వదిలేసేసి అక్కడ అడవిలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఓకే, కూర్చుని ధ్యానంలో కూర్చున్నాడు, లేదా భగవన్నామం చేసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి. అది చేసుకునేటప్పుడు అయ్య బాబాయ్ పూలు వచ్చేసిందని తినేస్తున్నాము, అయ్య బాబాయ్ పూలు వచ్చేస్తున్నాము, అయ్య బాబాయ్ కోత ఏదో వినిపిస్తుంది, అక్కడ ఏదో శబ్దం ఏదో వినిపిస్తుంది అనుకున్నాడు అనుకోండి. ఇంకోటి సాధన ఏం చేస్తాడు అంటే ఇప్పుడు వాడి దగ్గర ఏం లేదుగా, అయినా వాడికి భయం ఉంది. మనం రోజు అలా అనుకోవట్లేదుగా, మనం రోజు ఏదో పూలు వచ్చేస్తుందని తినేస్తుంది అనుకోవట్లేదు, అయినా సరే మనకు భయంగానే ఉందిగా. మనం రోడ్డు మీద వెళ్తే భయం వేస్తుంది, ఏం యాక్సిడెంట్ అవుతుందో. జాబ్ చేస్తుంటే ఏమో ఉద్యోగం ఊడిపోతుందేమో భయం వేస్తుంది, ఆరోగ్యంలో అయినా తేడా వచ్చేస్తుందేమో, ఏదో కారణంగా భయం దూరుతుందిగా. కానీ ఆ భయం దేనివల్ల దూరుతోంది? బాహ్య ప్రపంచంతో మనకున్న వస్తువుల, వ్యక్తుల, పరిస్థితుల మీద ఉండే మనకున్న మమకారం వల్ల, అందులో మనకి రావాల్సిందేదో రాదేమోనని, మనకేదో ఉన్నది ఊడి పడిపోతుందేమోనని మనకి భయం. కానీ ఎవరైతే మొత్తం అంతా భగవంతుడికి సమర్పించేసుకుని ఇవన్నీ భగవంతుడు అని తెలుసుకుని అలా గుండె నిబ్బరంగా కేవలం భగవన్నామం చేసుకుంటూ అలా ఉన్నాడు అనుకోండి, నిర్భయం. సో మొదటి లక్షణం ఏమన్నారు? అభయం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి, తనలో శుద్ధి అంటే శుభ్రంగా ఉంటాడు. శుభ్రంగా ఉండడం అంటే ఏంటి? దేహం పరంగా, మనసు పరంగా, బుద్ధి పరంగా. అంటే ఆలోచనల్లో స్వచ్ఛత, భావాలలో స్వచ్ఛత,
దేహంలో స్వచ్ఛత. అంటే బాహ్యంగాను ఆంతరికంగాను. సత్వ సంశుద్ధి. జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగ వ్యవస్థితి జ్ఞానయోగములో ఎప్పుడు ఉంటాడు. జ్ఞానయోగం అంటే ఎప్పుడూ కూడా ఆయన దృష్టిలోంచి ప్రకృతి ప్రాధాన్యత ఏమిటి, ప్రకృతి లిమిటేషన్స్ ఏంటి, భగవంతుడి యొక్క ప్రాధాన్యత ఏంటి, జీవుడు యొక్క స్వభావం ఏంటి, స్వరూపం ఏంటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి, ఈ ప్రకృతి యొక్క స్వరూపం ఏంటి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి, ఎందుకు పట్టుకోవాలి, ఎందుకని వదిలేయాలి, లేదా పట్టుకుంటే ఎలా పట్టుకోవాలి, ఎంతసేపు దాన్ని నడపాలి, నేను నిమిత్త మాత్రున్నా నేను సర్వమునా, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇవన్నీ క్లియర్గా ఉన్నవాడికి అనవసరమైన ఆందోళన రాదు. మరి అలా ఆ క్లారిటీ నెమ్మదిగా పెరుగుతుంది, ఒకసారిగా రాదు. ఎందుకని? అసలు మనం స్కూల్కి వెళ్ళే చాలా రోజులు అయిపోయింది. ఆ తర్వాత మంచి విషయాలు నేర్చుకోవడం చదువుకోవడం అసలు మానేసాం, అవునా కదా? సో ఒక సిస్టమాటిక్ వేలో ఇప్పుడు మనం భగవద్గీత చదువుకుంటున్నాం. ఈ భగవద్గీతలో ఏమేం చెప్పారు అని వరుసగా నెమ్మదిగా కన్సాలిడేట్ చేసుకుంటూ పోతే అప్పుడు ఆ భగవద్గీత జ్ఞానం మనకి వస్తుంది. ఆ జ్ఞాన సాధన చేయాలిగా. అసలు నేను స్కూల్కి వెళ్ళను, ఇంకా విజయం వస్తుంది నాకు అంటే ఈ దైవీ సంపద ఉన్నవాడు ఏం చేస్తుంటాడు, ఎప్పుడు ఆ ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఎప్పుడు సంపాదించుకుంటూ ఉండాలి అనే కార్యక్రమంలో ఉంటాడు. విముఖుడుగా ఉండడు, నేర్చుకోవడానికి సుముఖుడుగా ఉంటాడు, తెలుసుకోవడానికి జిజ్ఞాస ఉంటుంది. అదే జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. వీటితో పాటు ఇంకా ఏమంటున్నారు? దానం. దానం కూడా చేస్తుంటాడు. దానం ఎందుకు చేయాలి? మనం ఏదైనా దానం చేయొచ్చు. మనం ధనం దానం చేయొచ్చు, వస్తువు దానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, జ్ఞానం దానం చేయొచ్చు, ప్రేమ ఆప్యాయత పంచచ్చు. ఒకడు చాలా భయపడుతున్నాడు, ఆ టైంలో కేవలం 2 మంచి మాటలు చెప్పి ఆయనకి గుండె ధైర్యాన్ని దానం చేశాను నేను. ఆయన బతికిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ప్రాబ్లమ్ సాల్వ్. నేను ఇచ్చింది లేదు, ఏమి లేదు. ఆ టైంలో 2 మంచి మాటలు చెప్పాను, అంతే, అయిపోయింది, అంతే. అది కూడా ఒక దానమే. దానం అంటే మనకున్న ధనం అంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చేయడం అదే కాదు, అదొకటే దానం కాదు. మన దగ్గర ఏదైతే పుష్కలంగా ఉందో అది ఇతరులకి ఉపయోగపడుతున్నప్పుడు నిస్సంకోచంగా ఇవ్వడంలో, అదేనా ఇస్తున్నప్పుడు నేను ఇస్తున్నాను అనే భావన లేకుండా, మూడో కంటికి తెలియకుండా ఇది భగవత్ సేవ అని తెలుసుకుని ఇచ్చింది సాత్విక దానము అని చెప్పారు. అదే అసలైన దానం. అలా చేయాలంట దానం. మనం దానం చేస్తే తెలియకూడదంట, 1. 2, ఉద్దేశం దీనివల్ల నాకేదో పేరు ప్రతిష్ఠ రావాలని ఉండకూడదంట. 3, ఇది కేవలం నా దగ్గర ఉన్నవన్నీ భగవంతుడు ఇచ్చినవే కాబట్టి కేరింగ్ అండ్ షేరింగ్ ప్రాసెస్లో నేను ఇచ్చాను తప్పితే ఇందులో నాకేమీ లేదు. భగవంతుడివి త్వదీయమస్తు గోవింద తుభ్యం సమర్పయామి. నువ్వు ఇచ్చినదే నీకే ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఈ రూపంలో ఇచ్చావు, ఆ రూపంలో ఉన్నది కూడా నువ్వే, నీది నీకే ఇచ్చాను, అంతే. అలా అనమాట దానం అంటే. అలాంటి గుణం కలిగి ఉంటాడు దానం. దమశ్చ దమ అంటే ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకుంటాడు. అంటే అసలు ఏం తిండా ఏం తాగడంటే అలా కాదు, తింటాడు తాగుతాడు, కానీ నియంత్రణలో ఉంటుంది. ఆ నియంత్రణ ఏది పెడితే తినేయడం, ఏది పెడితే తాగడం, ఏది పెడితే చేసి అలా ఉండదు. ఇంద్రియాలని నిగ్రహం, కంట్రోల్లో ఉంచుతాడు అనమాట, పద్ధతిగా వెళ్తాడు. యజ్ఞశ్చ యజ్ఞ అంటే పూర్వం యజ్ఞం చేసేవారు. ఎందుకు యజ్ఞం చేసేవారు? వర్షాలు రావాలని యజ్ఞం చేసేవారు, ఋషులు యజ్ఞాలు చేసేవారు. లేదా ఏదో ఒక మంచి కార్యం జరగాలి, ఒక మంచి సంకల్పంతో యజ్ఞం చేసేవారు. చేస్తే ఆ సంకల్పం ఫలిస్తుందని. అంటే దేవతలను అందరూ ప్రసన్న చిత్తులైతే దేవతలు మనకి వరాలు ఇస్తారు. అప్పుడు దేవతలు మనకి ఇచ్చిన వరాల వల్ల మన కోరికలు తీరుతాయని. అంటే ఈ యజ్ఞం చేయడంలో యజ్ఞం యొక్క మూల భావన ఏంటంటే, నేను చేస్తున్నాను కేవలం నాకే బెనిఫిట్ రావాలి అని కాకుండా అందరం కలిసి చేస్తున్నాం, ఇది చేయడం వల్ల అందరికీ లాభం ఉంటుంది,
ఈ లాభాన్ని అందరూ పంచుకుంటాం. అదనమాట యజ్ఞం అంటే. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఇది కూడా ఒక యజ్ఞం. దీని ఏమంటారు? జ్ఞాన యజ్ఞం అంటారు. ఇది జ్ఞాన యజ్ఞం. జ్ఞానాన్ని మనం పంచుకుంటున్నాం. భగవంతుడు ఏం చెప్పాడు అది పుస్తకం రూపంలో ఉంది ఇక్కడ. అది మనం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇదొక యజ్ఞం. దీనివల్ల మన జీవితాల్లో కొద్దిగా ఎక్కడొక్కడ రిఫ్లెక్ట్ అవుతుంటుంది కదా, ఎక్కడొక్కడ భగవద్గీత ఇలా చెప్పాడు అని మనకు నెమ్మదిగా ఒక సెలైన్ ఎక్కించినట్టుగా మన వ్యక్తిత్వంలో అది ఎక్కుతుంది. కానీ నెమ్మదిగా ఎక్కినప్పుడు మనకి స్వస్థత వస్తుందన్నమాట. అలాగా యజ్ఞం. స్వాధ్యాయ రెండు రకాలుగా చెప్పచ్చు. స్వాధ్యాయ అంటే స్వ అధ్యాయ అంటే ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాడు. గ్రంథ పఠనం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. ఎందుకని? అక్కడ డీటెయిల్డ్గా ఉంటాయి. మనం ఎన్ని ప్రవచనాలు విన్నా కూడా ప్రవచనంలో అన్ని డీటెయిల్గా చెప్పడం కుదరదు. క్లుప్తంగా మెయిన్ పాయింట్ ఏంటో చెప్తారు. కానీ శాస్త్రంలో డీటెయిల్గా ఉంటుంది. డీటెయిల్గా కూడా చదువుకోవచ్చు. సో స్వాధ్యాయం అంటే గ్రంథ పఠనం చేసుకోవాలి. అలాగే స్వ అధ్యాయం ఇంకొక అర్థం ఏంటంటే అసలు మనల్ని మనం చదువుకోవడం. ఇది ఒక పుస్తకం, దీన్ని మనం చదువుకోవచ్చు, పుస్తకంలో ఏమున్నాయో తెలుసుకోవచ్చు. అసలు మన లోపల మనలో ఎటువంటి మనోభావాలు వస్తూ ఉంటాయో మనం అందరికీ చెప్పినా చెప్పకపోయినా అసలు మనకు తెలియాలిగా. నాలో ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయి అని నాకు తెలియాలిగా. అన్నీ చెప్పుకోవడానికి వీలుగా కూడా ఉండవు, అన్నీ చెప్పలేరు కూడా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ స్వాధ్యాయం తెలుస్తోంది అనమాట. అంటే నాలో ఇప్పుడు రజోగుణం ఉంది, నాలో తమోగుణం ఉంది, నాలో సత్వగుణం ఉంది. ఇది నాకు తెలుస్తూ ఉండాలిగా. అది కూడా ఒక స్వాధ్యాయమే. తెలుసుకుని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎలా ఉన్నామో యాజ్ ఇట్ ఈజ్గా ముందు అసలు మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మనలో మంచి ఉందా చెడు ఉందా కాదు, మంచి ఉండని చెడు ఉండని ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది? మనల్ని మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి, లోపల అనవసరమైన ఘర్షణ నడుస్తూ ఉంటుంది. ఆ ఘర్షణలో అంటే మనల్ని రెండు ముక్కలు చేసుకుని ఒకదాన్ని ఇండియా పేరు పెట్టి ఇంకోదాన్ని పాకిస్తాన్ పేరు పెట్టి వాళ్ళిద్దరూ ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణ జరుగుతుంటే ఎవరికీ లాభం ఉండదు. జీవుడికి లాభం ఉండదు, అటు ప్రకృతికి లాభం ఉండదు, ఇక్కడ ప్రపంచానికి లాభం ఉండదు, ఎవరికీ లాభం ఉండదు. కాబట్టి జీవుడు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళలో వ్యతిరేకంగా పోయే ఆలోచన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి దిశలు తిప్పుకుని తన వైపుకు తెచ్చుకుని ఆ మొత్తాన్ని పట్టుకెళ్ళి భగవంతుడికి తిప్పి ఒక నిర్దిష్టమైనటువంటి పంథాలో వెళుతూ ఉంటే అప్పుడు జీవితం మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? మనలో మనకే ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అది భగవంతుడు కూడా కోరుకోడు, అలా ఉండకూడదు. అంటే దాన్ని స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. మనలో రెండు ముక్కలు అయిపోయాయి, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, మనమేమో ఏం చేయాలో తెలియట్లేదు. అలా ఉండకూడదు. అయితే స్వాధ్యాయం చేయడం వల్ల ఏమవుతుంది? స్వాధ్యాయం చేయడం వల్ల మనకి మన మీద ఒక క్లారిటీ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా ఉన్నామో దాన్ని యాక్సెప్ట్ చేయమన్నాడు. చేస్తూ ఎప్పుడు ఏం చేస్తుండాలి? తప. నెక్స్ట్ కూడా చెప్పారు తప అంటే జీవితం ఎప్పుడు ఒక తపస్సు మాదిరిగా చేస్తూ ఉండాలి. ఎప్పుడు తపస్సు నడుస్తుండాలి. మనం ఆఫీస్లో పనిచేస్తున్నాం, అదొక తపస్సు. మనం చదువుకుంటున్నాం, అదొక తపస్సు. మనం ఇంట్లో వాళ్ళతో సరదా కొంచెం కాలక్షేపం చేస్తున్నాం, అదొక తపస్సు. అంటే మనం ఎందులో దూరినా పూర్తి జ్ఞానంతో అందులో దూరి దాన్ని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. ఏదైనా సరే అది వ్యక్తిగతంగా మనం ఒక పుస్తకం చదువుకోవడం కావచ్చు, మన ఫ్యామిలీ పరంగా మనం ఇంట్లో వాళ్ళతో కాలక్షేపం కావచ్చు, లేదా సామాజికంగా ఏదైనా ఒక మంచి కార్యం చేపట్టచ్చు, ఏదో ఒకటి, లేదా దేశాన్ని ఉద్ధరించడానికి ఎదురు చేయడం మొదలుపెట్టి ఏదైనా సరే దాన్ని ఒక తపస్సు మాదిరిగా చేయాలి. ఎందుకని తపస్సు మాదిరిగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మన దేహము, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి వీళ్ళందరూ ఒక్క చోటకు వస్తారు. ఇప్పుడు మన ఆఫీస్లో మీరు సీరియస్గా పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఇంకో రెండో ఆలోచన రావడం అవకాశం ఉండదు. మీరు సీరియస్గా అధ్యయనం చేసుకుంటున్నారు, ఏదైనా గ్రంథపఠనం చేసుకుంటున్నారు, ఇంకా ఆ టైంలో మీకు వేరే ఉండదు. అందరూ కలిసి ఫ్యామిలీలో కలిసి చక్కగా ఏదో ఒక కాలక్షేమం చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నారు, ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, ఒక పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టారు, వెళ్ళారు, పాటలు పాడు, ఇంక వేరే ఆ టైంలో సెలవు పెట్టేస్తారు, కట్ చేస్తారు. అంటే ఒకటి కట్ చేసేసి మొత్తం శక్తిని అంతా ఒకవైపు పంపిస్తాం అనమాట. అది మన అధ్యయనం కావచ్చు, అదే ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, సోషల్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఒక నేషనల్ ఇష్యూ కావచ్చు, ఏదైనా సరే
ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో, ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో. అదొక తపస్సు అనమాట. ఆ తపస్సులా మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది, మన శక్తులన్నీ సరైన పద్ధతిలో ఉపయోగపడతాయి. మనలో ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, మనలో ఇంటిగ్రేషన్ ఉంటుంది. అలా డివైడెడ్ పర్సనాలిటీగా బోల్డని కొన్ని ఆలోచన పద్ధతులు ఇటు, కొన్ని ఆలోచన పద్ధతులు ఇటు, అలా ఉండకుండా ఉంటుంది. అది తపస్సు ఎప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒక తపస్సు చేస్తూ ఉండాలి. తపస్సు ఎప్పుడు ఉండాలి. బ్రహ్మదేవుడికి భాగవతంలో విష్ణుమూర్తి చెప్తాడనమాట. బ్రహ్మదేవుడు, మీరు వింటారేమో, విష్ణుమూర్తి నావిలోంచి బ్రహ్మదేవుడు వస్తాడు కదా, కమలం వస్తుంది, కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు. ఆ బ్రహ్మదేవుడు అటు చూస్తాడు, ఏంటి విషయం అని. అటు చూస్తే అసలు ఏం తెలుసుకోలేకపోతాడు. అసలు మళ్ళీ ఈ సృష్టి కార్యక్రమాన్ని ఎలా నడపాలి అనుకుంటే ఆయనకేమి స్మృతిలోకి రాదు. అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చానని చెప్పి ఆ కమల నాళం ఉంటుంది కదా, ఆ పైపులా ఉంటుంది నాళం, దాంట్లో దూరిపోయి మొత్తం వెతుకుతూ ఉంటాడు. కొన్ని వేల సంవత్సరాలు వెళ్తాడు ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవడానికి, తెలుసుకోలేకపోతాడు. అప్పుడు ఆయనకి 2 శబ్దాలు వినిపిస్తాయి, తా ప, తా ప, 2 సార్లు వినిపిస్తాయి. అంటే తపస్సు చేసుకోమని అర్థం అనమాట. అంటే ఆయనకి అర్థం అవుతుంది, ఆకాశవాణి నాకు చెప్తోంది, అశరీరవాణి నాకు చెప్తోంది తపస్సు చేసుకోమని. ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసిన తర్వాత విష్ణుమూర్తి ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయన లోకాన్ని చూపిస్తాడు. అందులో లక్ష్మీదేవి, ఇతర పార్షదులు అందరినీ చూస్తాడు. చూసినప్పుడు ఆయన చెప్తాడనమాట, తపస్సు నా హృదయం. విష్ణుమూర్తి చెప్తాడు, తపస్సు నా హృదయం. ఈ తపస్సు వల్లే ఈ సృష్టి కార్యక్రమం అంతా నేను మొదలు పెడతాను. తపస్సు వల్లే ఈ సృష్టిని నడుపుతాను. తపస్సు వల్లే ఈ సృష్టిని సంహరిస్తాను. అంటే సృష్టి స్థితి లయానికి కావాల్సిన తపస్సు ఆయన ఎప్పుడు చేసుకుంటాడు. మీరు మామూలుగా వ్యక్తిగతంగా ఆలోచించండి. మన జీవితంలో ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఆ పని సక్రమంగా నడవాలన్నా, అది ఎండ్ అయిపోయి దాన్ని పూర్తిగా మళ్ళీ మార్చేయాలన్నా, మళ్ళీ మనం కూడా పూర్తి మనసు పెట్టి దాని మీద వర్క్ చేయాలిగా. అదే తపస్సు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, తపస్సులో ఏమవుతుందన్నమాట, మన శక్తులన్నీ ఒక దగ్గరికి వస్తాయి. తపస్సు అంటే ఇంకొక అర్థం తాపం. తాపం అంటే ఏంటి, వేడి. తపస్సు అంటే ఏంటి, ఏ పని చేయడం వల్ల మనలో శక్తులన్నీ ఒక దగ్గరికి వచ్చి వేడి పుడుతుందో, వేడి పుడితే ఏమవుతుంది, తేజోమయం అవుతుంది అనమాట. ఆ పని తేజోమయం అవుతుంది. బాగా చదువుకున్నాం, మంచి మార్కులు వస్తాయి. బాగా ఉద్యోగం చేస్తున్నాం, బాగా డబ్బులు వస్తాయి. బాగా సర్వీస్ చేసాం, అందరికీ లాభం జరుగుతుంది. ఏ పని చేసినా తేజోమయంగా ఉండాలి. అది తపస్సు అంటే. అంటే తపస్సు అనేది భగవంతుడి యొక్క లక్షణం. అది జీవుడికి కూడా ఉంటుంది. ఆ తపస్సు లేనప్పుడు ఏమవుతుంది, ఒక స్టూడెంట్ ఉన్నాడు తపస్సు చేయట్లేదు, వాడు మార్కులు రావు. ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాడు సరైన ఉద్యోగం చేయట్లేదు. వాడు ఎందుకు బజ్జీలు కొట్టుకునేవాడు ఉన్నాడు, బజ్జీలు అమ్ముకునేవాడు ఉన్నాడు. వాడు 4 గంటల నుంచి 10 దాకా అసలు ఎవరితో మాట్లాడు, అసలు ఎంత బిజీనో. పొద్దున మళ్ళీ ఫ్రెష్గా ఉంటాడు, మామూలుగా మాట్లాడతాడు. అంటే 4 నుంచి 10 అతని టైం, అది బజ్జీలు అమ్ముకునే టైం. ఆ టైంలో వేరే వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాం, మాట్లాడుకున్నాం, ఏం కాలక్షేపం చేయడు, బిజీ. అదే తపస్సు. ఎందుకని, ఆ తపస్సు ఆయన చేస్తున్నాడు కాబట్టే ఆయన ఫ్యామిలీ రన్ అవుతుంది. అలా ఒక్కొక్కడు ఒక్కొక్క తపస్సులో బిజీగా ఉంటాడు. తపస్సు అనేది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కడు. అదే తపస్సు ఇతను ఎవరి కోసం చేస్తాడు, ఇవన్నీ చేశాడు కదా, బజ్జీలు అమ్ముకున్నాడు, ఇంటి వాళ్ళతో ఆడుకున్నాడు, దేశం సమాజం అన్నీ అయ్యాయి. ఇప్పుడు చేయవలసిన తపస్సు ఏంటి, ఇంకా భగవంతుడి కోసం తపస్సు. భగవంతుడి కోసం తపస్సు అంటే భగవంతుడి కోసం చేయగలిగే మనం తపస్సు ఏంటి, ఇప్పుడు భగవన్నామం చేయగలగడమే భగవంతుడి కోసం చేసే తపస్సు. ఎల్లప్పుడూ భగవన్నామం సంకీర్తన చేసుకున్నాం అనుకోండి, అదే తపస్సు. ఆర్జవం, ఆర్జవం అన్నారు. ఆర్జవం అంటే ఏంటి, స్ట్రేట్ ఫార్వర్డ్నెస్. అది మంచి లక్షణం. స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా మాట్లాడుకోవడం. అంతేనే కానీ లోపల ఓడి పెట్టుకుని బయట ఓడి చెప్పి లౌక్యం, కుతంత్రం, డిప్లొమసీ, హిపోక్రసీ ఎంత అవసరమా, ఏం అవసరం లేదు. ఆర్జవం, స్ట్రేట్ ఫార్వర్డ్. దైవీ సంపత్తి ఉన్నవాడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం
అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. అహింస. అహింస అంటే మనస వాచ కర్మణ ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. హింసించకూడదు. ఎందుకని హింసించకూడదు అంటే మనం మన ఇంట్లో ఉన్నాం, ఎవరైనా మనల్ని కొట్టేసి మన సామాన్లు లాక్కుపోతే మనకు చాలా ఆనందంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. మనం వేరే వాళ్ళని కొట్టేసి చంపేస్తున్నాం, మరి వాడు కూడా బాధగా ఉంటుంది. అందుకని అలా చేయకూడదు. అహింస అంటే ఇతరులు అలా మనతో ప్రవర్తించినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, చాలా కష్టం అనిపిస్తుంది కదా. అందుకనే మనం ఇతరులతో అటువంటి ప్రవర్తన చేయకూడదు. అహింస. మనస వాచ కర్మణ ఇతరుల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇబ్బంది పెట్టకూడదు ఇతరుల్ని. సత్యం. సత్యం ట్రూత్ఫుల్నెస్. నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎప్పుడు నిజమే మాట్లాడాలి. సత్యం ఏంటో తెలుసుకోవాలి, సత్యం గురించే మాట్లాడాలి. సత్యాన్వేషణే జీవితంలో ఉండాలి. అది సత్యం అంటే. అహింస సత్యం. అక్రోధ. క్రోధం, తన క్రోధమే తన శత్రువు అంటారు కదా. క్రోధం ఎందుకు వస్తుంది అసలు ఆలోచించండి. నేను కరెక్టు, మీరు రాంగ్, అయినా సరే మీరు నా మాట వినట్లేదేంటి? ఇది కదా మెయిన్ పాయింట్. క్రోధం ఎందుకు వస్తుంది? నేను కరెక్ట్, మీరు రాంగ్, నా మాట ఎందుకు వినరు అనే భావం వల్లే క్రోధం వస్తుంది. అదే కొంత స్పేస్ ఇచ్చామనుకోండి, నేను ఇలా చెప్పాను, మీరేమంటారు? ఇలా అంటారా? సరే, మీ ఐడియా ఇది, నా ఐడియా ఇది, రెండు పక్కన పెడదాం, ఏది బాగుంటుందో ఇద్దరు సమానంగా ఆలోచిద్దాం. అప్పుడు ఇద్దరికి ఒక కన్క్లూజన్ వస్తుంది. లేదండి మీరు చెప్పిందే కరెక్ట్, ఇలా చేస్తేనే లాభం వస్తుంది, అంటే ఇలా చేద్దాం అనుకోవచ్చు కదా. అంటే కొంచెం స్పేస్ ఇస్తే, మనసులో కొంచెం స్పేస్ ఇచ్చామనుకోండి, వేరే మనిషికి కొంచెం స్పేస్ ఇస్తే అప్పుడు మనం రెండు ఆలోచించి కరెక్ట్గా చేయొచ్చు. మనం ఏం చేస్తుంటాం? సాధారణంగా మనం అలా చేయం. నేను చెప్పింది కరెక్ట్, నేను చెప్పిన ప్రకారంగా చేయాలి, ఇలా చేయలేదా మనకు కోపం వస్తుంది. అహింస సత్యం అక్రోధ. త్యాగ. త్యాగ అనవసరమైన విషయాలు బోళ్ళని మనసులో పట్టు కూర్చున్నాడు కాబట్టే ఇబ్బందులు వస్తాయని తెలుసు కదా. అందుకనే త్యాగ అనే లక్షణం పెట్టుకున్నాడు. అబ్బా ఇవి పట్టుకోవడం వల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి. కానీ మానసికంగా వదిలేయి, బాహ్యంగా ఏం వదలద్దు, కానీ మానసికంగా ఏది పట్టుకోవద్దు. మానసికంగా కేవలం సాధన చేయవలసింది భగవంతుని పట్టుకోవడానికి. మానసికంగా ప్రపంచాన్ని పట్టుకున్నా ప్రపంచం జారిపోతుంది, ప్రపంచం మిగలదు. ప్రపంచం యొక్క లక్షణం ఏంటంటే మనం ఎంత పట్టుకున్నా జారిపోతుంది. మరి భగవంతుడు ఓ పట్టాన్ని పట్టుబడ్డం, మరేం చేయాలి? భగవంతుడేమో పట్టుబడ్డు, ప్రపంచం పట్టుకున్నా జారిపోతుంది. మరలా ముందు దాన్ని ఆంతరికంగా దాన్ని వదిలేయాలి. భగవంతుడు పట్టుబడతాడే తర్వాత సంగతి. ఎందుకని? ఆంతరికంగా దాన్ని వదిలేస్తే దానివల్ల ఏ కష్టాలైతే వచ్చేది ఆ కష్టం రాదుగా. ఇప్పుడు ఈయన పట్టుబట్టాడలేదు, తర్వాత చూద్దాం. పట్టుబడతాడు, తర్వాత పడతాడు. యశోదమ్మ తిరిగి 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 కట్టేయాలని ప్రయత్నించింది, కృష్ణుడిని కట్టేయాలని ప్రయత్నించింది. పరిగెట్టి అలిసిపోయి ఇంకా లాభం లేదనుకునేసరికి ఆయనకి జాలి వచ్చి, అయ్యో కాదులే అమ్మ చాలా చెమటలు పట్టేసి ఇంకా అలిసిపోయింది, ఇంకా 2-3 అడుగులు వేసిందంటే పడిపోతుంది కూడా, ఎందుకులే ఇంకా పరిగెట్టడం ఆపేసేసి పట్టుబడిపోతేనే మంచిది అనుకుని పట్టుబడిపోయి అప్పుడు ఆవిడ కట్టేసింది కదా. దామోదర లీల ఉంది కదా, ఆయన కట్టేసేసి రోలు కట్టేసేసి అలా వదిలేసింది. ఆయన అలా వెళ్తూ నెమ్మదిగా, మరి ఇంకా కాస్మిక్ ప్లాన్లు బోర్డు ఉంటాయి, బయటికి మనకి చిన్న లీల కనపడుతుంటుంది,
తల్లి కొడుకు ఏదో పరిగెట్టారని. ఆయన కాస్మిక్ లీల ఏదో ఉంటుంది కదా, ఆయనకి మరి ఇంతకుముందు నుంచి నారదుడు వాళ్ళిద్దరికీ చెప్పిన మాట, ఆ కుబేరుడు ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఇచ్చిన శాపం వల్ల వాళ్ళు వృక్షాలు అయిపోయారు యమలార్జునుడు. ఆ వృక్షంలా ఉంటే మరి నారదుడు వాళ్ళకి శాప విమోచన ఎలా కలుగుతుందని అడిగితే, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చి మిమ్మల్ని స్పర్శించిన తర్వాత మీకు శాప విమోచన కలుగుతుంది. ఆయన చూసినప్పుడు, కృష్ణుడిని చూసినప్పుడు మీ శాప విమోచన అవుతుంది అన్నాడు. మరి కృష్ణుడు చూడాలిగా, అందుకని ఈయన ఏం చేశాడు, అందులోకి వెళ్ళిపోయి ఆ రోలు కరెక్ట్గా ఆ రెండు చెట్ల మధ్యలో ఇరుక్కుపోయేలా చేసి ముందుకెళ్ళి కొంచెం అలా లాగేసరికి పెద్ద పెద్ద చెట్లు పడిపోతే అందులోంచి ఇద్దరు ఆ దేవతలు వాళ్ళిద్దరూ వచ్చి భగవంతుడిని స్తుతించి తన లోకానికి మళ్ళీ వెళ్ళిపోయారు. అది కాస్మిక్ ప్లాన్ నడుస్తుంది. పైనకేమో మనకి చిన్న లీలలా కనపడుతుంది, లోపలేమో బోళ్ళంతా ఉంటుంది, లోపల బోళ్ళంతా కథ ఉంటుంది. మళ్ళీ ఇందులో ఎన్ని విషయాలు ఉన్నాయి. ఆ కుబేరుల యొక్క ఇద్దరు పుత్రులు ఏం చేస్తున్నారు, గర్వం, ధనం ఉందని గర్వం, మదం. ఏ రీతిలో జీవించాలో ఆ రీతిలో జీవించకుండా పిచ్చి వేషాలు వేస్తున్నారు. సరే, వేషాలు వేస్తుంది సరిపోయిందా, సరిపోక నారదుడు అంతటి వాడు, అంత గొప్పవాడు వచ్చినా కూడా ఆయన గౌరవించలేదు. అందుకని ఆయన వాళ్ళని శపించాడు. మళ్ళీ శపించారు, కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడితే మళ్ళీ ఏం చేశారు, శాప విమోచన చెప్పాడు. ఇదంతా ఒక కాస్మిక్ ప్లాన్లో జరుగుతున్నట్టుగా వెనకాల జరుగుతుంది. బయటికేమో తల్లి కొడుకులు. మనకు చెప్పాలి కదా, భక్తుడు సిన్సియర్గా కనుక ప్రయత్నిస్తే సారాంశం ఏంటి, దామోదర లీల యొక్క సారాంశం ఏంటి, భక్తుడు సిన్సియర్గా ప్రయత్నిస్తే భగవంతుడు భక్తుడికి వశీభూతుడు అవుతాడు. అదే కదా దాని సారాంశం. యశోదమ్మ చివరికి కట్టేసింది కదా, కడుతున్నప్పుడు మళ్ళీ ఆ 2 అంగుళాలు తాడు తగ్గిపోతూ ఉంటుంది అస్తమానం కట్టేటప్పుడు. ఆ 2 అంగుళాలు ఏంటి, మనలో ఉండే అహంకారం, మమకారం, నేను నాది. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నేను నాది మధ్యలోకి వచ్చేస్తుంటుంది కదా. నేను నాది మధ్యలో ఉన్నంతసేపు ఆయన మనకి వశీభూతుడు కాడు. నేను నాది ఎప్పుడైతే మనం తీసేస్తామో ఆయన మనకి వశీభూతుడు అవుతాడు. అంటే కృష్ణలీలన్నీ వేదాంతం పరంగా చెబితే ఒకలా ఉంటాయి, భక్తి పరంగా చెబితే ఒకలా ఉంటాయి, ఐశ్వర్యం పరంగా చెబితే ఇంకోలా ఉంటాయి, లీల పరంగా చెబితే ఇంకోలా ఉంటాయి. అంటే గూఢార్థాలు బోళ్ళని ఉంటాయి అన్న. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ. అందుకని ఇది ఏం చేస్తున్నాడు, దీన్ని విడిచిపెట్టేస్తున్నాడు. బాహ్యంగా ఏదైతే పట్టుకున్నాడో దాన్ని వదలకపోతే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం మానసికంగా ఎప్పుడైతే మనం దాన్ని వదిలేసిన వెంటనే మనకేమొస్తుంది, శాంతి వస్తుంది. త్యాగాత్ శాంతిరనంతరం. త్యాగం వచ్చిన వెంటనే మనకి శాంతి వస్తుంది. త్యాగాత్ శాంతిరనంతరం. తర్వాత శాంతి, శాంతంగా ఉంటాడు. దైవీ సంపత్తి ఉన్నవాడు శాంతంగా ఉంటాడు. అపైశునం, ఇతరులను నిందించడు. ఇతరులను నిందించడం అనేది చాలా వేస్ట్ కార్యక్రమం. అసలు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మీరు నా గురించి మాట్లాడాలి, నా కష్టకాలు నేను మీ గురించి మాట్లాడుకోవాలి, లేదా మన ఇద్దరు కలిసి దేవుడి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్పితే మీరు నేను ముఖాముఖి కూర్చుని ఎవరో ఎక్స్ అనే వ్యక్తి ఇక్కడ లేకుండా ఎక్స్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోకూడదు. రూల్ అది. అసలు మాట్లాడకూడదు. ఒక మనిషి ఆబ్సెన్స్లో మన ఇద్దరం వాళ్ళని నిందించకూడదు, అవసరం లేదు దానివల్ల. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం భగవంతుని స్తుతించాలి, కానీ మాయాబద్ధులైనటువంటి జీవుల్ని నిందిస్తే మనకు లాభం ఏంటి? చూడండి, 2 పనులు మనం చేయొచ్చు. మనకున్న శక్తి ద్వారా మనం 2 పనులు చేయొచ్చు. భగవంతుని స్తుతించవచ్చు, లేదా మాయాబద్ధులైన జీవుల్ని నిందించవచ్చు. మరి చూడండి ఎంత తేడా ఉందో. ఇతరులను నిందిస్తే మనకు వచ్చేది ఏమీ లేదు, మనకు ఆ లక్షణాలు వస్తాయి. ఈయన్ని స్తుతిస్తే మనకు అసలు ఈ మొత్తం ప్రపంచం నుంచి మనం బయటపడతాం. ఎంత తేడా ఉంది రెండింటికి. చేయగలిగే పని ఒకటే, 2 పనులు చేయలేంగా. భగవంతుడినైనా స్తుతించాలి, లేదా ఇతరులైనా నిందించాలి. 2 పనులే మన దగ్గర ఉన్నది. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, అపైశునం, ఇతరుల్ని నిందించే కార్యక్రమం ఈయన చేయుడు. మరి ఇంకేమున్నాయి లక్షణాలు ఈయనకి? దయ అంటే మీకు తెలుసు, దయా భూతేషు అంటే జీవరాశులపై, అంటే చీమపై కూడా దయ ఉంటుంది.
పక్షులపై కూడా దయ ఉంటుంది. అనవసరంగా ఎవరిని చంపద్దు. దయ. దయాభూతేష్వ లోలుప్త్వం అలోలుప్త్వం. దయాభూతేషు అలోలుప్త్వం. అలోలుప్త్వం అంటే లోభం లేకుండా. మనిషికి అవసరాలు కొన్ని ఉంటాయి. మనకి గాలి అవసరం, నీరు అవసరం, తినడానికి తిండి అవసరం, ఉండడానికి ఇల్లు అవసరం, అన్నీ అవసరమే. కానీ అవసరాన్ని పెంచుకుని 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 దాన్ని మనం అనుభవించినా అనుభవించకపోయినా అవన్నీ నాకు ఉండాల్సిందే అన్నాం అనుకోండి, ఎక్కడొక్కడ ఏమవుతుంది, అవసరం యొక్క బౌండరీ ఎక్కడ ఉంటుంది. ఆ అవసరం యొక్క బౌండరీ దాటిపోయిన తర్వాత ఏదైతే ఉంటుందో అదంతా లోభం. గ్రీడ్, నీడ్. మహాత్మా గాంధీ గారు కూడా చాలా స్ట్రెస్ చేసి చెప్పినట్టున్నారు ఆ పాయింట్ కదా. బౌండరీ లైన్ గీసుకోండి, ఎక్కడి వరకు మీకు నీడ్ ఉంది, ఎక్కడ దాటేసిన తర్వాత మీకు గ్రీడ్ మొదలవుతుంది తెలుసుకోండి. ఎందుకని భగవంతుడు కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యోగక్షేమ వహామ్యం అంటే మనకి ఏమేమైతే కావాలో అవన్నీ సమకూరుస్తాడు, మనకి ఏమేమైతే అవసరమో అవన్నీ సమకూరుస్తాడు. అంతేనే కానీ మన మనసులో ఉండే అన్ని చెత్త కోరికలు, పిచ్చి కోరికలు అన్నింటినీ తీర్చడు. యోగక్షేమ వహామ్యం అంటే మన మంచి చెడ్డలు ఆయన చూసుకుంటాడు, మనకి ఏమేమైతే అవసరమో అవన్నీ చేస్తాడు. అంతేనే కానీ అన్నీ మనసులో పిచ్చి పిచ్చి కోరికలన్నీ ఉంటాయి. మన మనసు వదిలేస్తే బోల్డని పిచ్చి కోరికలు బయలుదేరుతాయి. అవన్నీ ఆయన ఏం సాటిస్ఫై చేయడు, చేయాలని అనుకోవద్దు, అలా జరగవు. దయాభూతేష్వ లోలుప్త్వం. మార్దవం. మార్దవం అంటే మృదువుగా ఉండడం. దైవీ సంపత్తి ఉన్నవాడు మృదువుగా మాట్లాడుతూ, ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, మృదువుగా మాట్లాడచ్చు, లేదా చాలా కఠినంగా మాట్లాడచ్చు. సో మృదువుగా మాట్లాడాలి అంటారు మార్దవం. హ్రీర్. హ్రీ అంటే హ్రీ అంటే లజ్జ. లజ్జ. మనం ఒక్కోసారి అంటే ఏంటి రెండు పని చేస్తే సిగ్గు సరం లేదు నీకు అంటామా లేదా? అంటే ఏంటి, మనిషి అన్నాక సిగ్గు సరం ఉండాలనే కదని అర్థం. అది ఉంటుందన్నమాట. సిగ్గు సరం ఉంటుంది ఆయనకి. సిగ్గు సరం లేకపోతే పిచ్చి చేష్టలను చేస్తాడు. అందుకని హ్రీర్. అచాపలం. అచాపలం చంచలత్వం లేకుండా, అంటే ఆయన చేసే పనుల్లో కానీ మాటల్లో కానీ ఆలోచన పద్ధతిలో కానీ చంచలత్వం లేకుండా నిర్మలంగా ఉంటుంది. నిర్మలత్వం ఆపోజిట్ చంచలత్వం. వీటితో పాటు ఇంకేమున్నాయి? తేజ క్షమాధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజ. తేజ అంటే తేజోమయంగా ఉంటాడు. మనిషి నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, అందవికారంగా ఉన్నాడా కాదు. మనిషిలో ఒక తేజం ఉంటుంది. ఒక తేజం ఉంటుంది. మనిషిలో ఒక తేజం ఉంటుంది. ఆ తేజం వల్ల అతను చేసేవన్నీ చాలా ఎస్ ఇదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. మనకి చేస్తే ఇలా చేయాలి అని అనిపిస్తుంటుంది. అది తేజం. క్షమ. క్షమ అంటే క్షమించే గుణం. ఇతరులు ఏవో తప్పు చేశారు, ఏదో కొద్దో నష్టం వచ్చింది, మనకి నష్టం వచ్చింది, మనం ఆయనతో గొడవ పెట్టుకుని మనం ఆయన దగ్గర నష్టపరిహారం చెల్లించుకోవచ్చు, తప్పేం కాదు. అది క్షమించేచ్చు కూడా కదా. క్షమించడం చాలా గొప్ప గుణం అన్నమాట. మనిషిలో 3 ప్రవృత్తులు ఉంటాయి. ఒకటి రాక్షస ప్రవృత్తి, ఒకటి మనుష్య ప్రవృత్తి, ఇంకొకటి దైవీ ప్రవృత్తి. మనం ఇలా అనుకుందాం. ఈ రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇతరుల్ని అకారణంగా ఇబ్బంది పెడతాడు, హింసిస్తాడు. అకారణంగా ఇతరుల్ని అవస్థ పెడతాడు. అకారణంగా తనకు కూడా ఏం లాభం ఉండదు. తనకి స్వతహాగా లాభం ఉన్నా ఉండకపోయినా నా ధ్యేయం ఏంటంటే ఇతరులను ఇబ్బంది పెట్టాలి, వీడిని ఎలాగైనా హింసించాలి, వీడిని ఎలాగైనా కష్టపెట్టాలి. అదో ఆనందం, అది సాడిదం అనమాట. మనిషి ఉన్నాడు అనుకోండి, మనిషి ఎప్పుడు కూడా ఏం చేసుకుంటూ ఉంటాడంటే లెక్కలు వేసుకుంటాడు. నా వల్ల ఆయనకి లాభం ఎంత వచ్చింది, ఇంత వచ్చిందా, అయితే నాకు ఎంత రావాలి, ఇంత రావాలి, ఈయన వల్ల నాకు ఇంత నష్టం వచ్చింది కదా, కాబట్టి ఆ నష్టపరిహారం ఆయన చెల్లించుకోవాలి. ఇలా లెక్కలు వేసుకుంటాడు. ఈ లెక్కలు వేసుకుని బతికేది మనిషి. దీనికి పై స్థితిలోకి వెళ్తే దైవీ స్థితి అనమాట. దైవీ స్థితిలో ఏం చేస్తాడంటే వాటితో సంబంధం లేకుండా సాధు స్వభావం అంటారు దీన్ని. సాధు స్వభావం. ఇది రాక్షస స్వభావం,
మనుష్య స్వభావం, సాధు స్వభావం. సాధు స్వభావం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు నాకేం చేశాడో అనవసరం, నేను వాడికి మంచిగా చేస్తాను. వాడి వల్ల నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సంబంధం లేదు నాకు, నేను వాడికి లాభం వచ్చేలాగే చేస్తాను అంతే. అది సాధు స్వభావం. నారదుడిని వాల్మీకి రత్నాకర్ కదా, రత్నాకర్ బెదిరించాడు, కత్తి పెట్టి బెదిరించాడు, నాకు ఇవన్నీ ఇచ్చాను. నిజంగా పొడి తెచ్చి చెప్పేసి చచ్చిపోయాడే. కానీ అక్కడ ఏమంటున్నాడు, సరే నీకు ఇవన్నీ ఇచ్చేస్తాను, కొద్దిగా ఆలోచించుకో. వాడు దొంగ అని తెలుసు, వాడు రౌడీ అని తెలుసు, దొంగ అని తెలుసు, అయినా సరే నా సాధుత్వం వల్ల అతనికి ఏమైనా లాభం జరగచ్చేమో కదా, కాబట్టి ఆయన వ్యక్తిత్వంలో ఏమైనా మార్పు రావచ్చు కదా అని ఆయనలో ఉండే ఆ రౌడీజంని గుండాయిజంని తీసేసి ఆయనలో తన సాధుత్వాన్ని ప్రవేశపెట్టగలుగుతున్నాడు. అది సాధువు లక్షణం. అంత శక్తి ఉంటుంది సాధువు దగ్గర. అంటే 3 రకాలు ఉంటారన్నమాట. ఒకడు అకారణంగా ఇతరుల్ని హింసిస్తాడు, 2 స్వలాభం కోసమే సంబంధం పెట్టుకుంటాడు, 3 అకారణంగా ఇతరులకి మంచి చేస్తాడు. అకారణంగా ఇతరులకి మంచి చేసేవాడే సాధువు అన్నమాట. అలాంటి లక్షణం కలిగి ఉంటాడు. క్షమించేస్తాడు. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే గుండె నింపనంగా ధైర్యంగా. ఎందుకని మన వెనకాల ఎవరున్నారు, మన వెనకాల కృష్ణుడు ఉన్నాడు. సో నా యోగక్షేమాలు ఎవరు చూస్తున్నాడు, కృష్ణుడు చూసుకుంటున్నాడు. నాకు లాభం రాని, నష్టం రాని, జయం రాని, అపజయం రాని, మానం అవమానం ఏదైనా రాని, సుఖం రాని, దుఃఖం రాని, ఏదోటి వస్తుంటాయి, నాకు అనవసరం. నా వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటున్నాడు, ఆయన చెప్పినట్టు నేను చేసుకోవడమే నా ధర్మం అని వెళ్ళిపోతున్నాడు. అది ధైర్యం అన్నమాట. మన వెనకాల భగవంతుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ భగవంతుడు మనం చేసే ప్రతి పనిని నోట్ చేసుకుంటున్నాడు, ఆ పని యొక్క ఫలితాన్ని ఇస్తాడు, ఆయన మనకి ఎప్పుడు అండగా ఉన్నాడు అనే ఒక దృఢమైనటువంటి నమ్మకం అన్నమాట. ఆ నమ్మకం వల్ల ఆ ధైర్యం వచ్చేస్తుంది. అది ధృతి అంటే. శౌచం అంతర్బహిష్ట, లోపల బయట శుభ్రంగా ఉండడం శౌచం. అద్రోహం, అసలు ద్రోహం చేయడు, ఇతరులకి ద్రోహం చేయడు. నాతిమానిత అభిమానం ఉండదు. అందరూ నన్ను పూజించాలి, అందరూ నన్ను గౌరవించాలి, అసలు నన్ను పట్టించుకుంటున్నారని ఇవే ఉండవు. ఎందుకని అసలు ఈ ప్రపంచం మనల్ని ఎంత పట్టించుకోకుండా ఉంటే అంత మంచిది. ఎందుకని అంత టైం మనకి మిగులుతుంది భగవత్ సేవ కోసం. కాబట్టి బయట నుంచి మనకేదో పేరు ప్రతిష్టలు రావాలనే కోరిక లోపల ఉండదు. ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 26 లక్షణాలు వస్తాయి. చూడండి వస్తాయా? అభయం లెక్క పెట్టుకోండి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయా భూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీ అచాపలం తేజ క్షమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత. సరిపోయండి. 26 లక్షణాలు వచ్చాయా? కాదు. దయాభూతేషు వేరు కాదు, ఒకటే కదా. దయాభూతేషు అంటే భూత అంటే జీవరాశులు, జీవరాశుల మీద దయ. 26. ఈ 26 లక్షణాలు దైవీ సంపద ఉన్న వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నారు. అంతేకాకుండా ఇంకొక అర్థం చెప్పారు. అభిజాతస్య భారత అన్నారు కదా. ఈ అభిజాతస్య భారత అంటే భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అభిజాతస్య భారత అంటే ఇంకో అర్థం చెప్పారు మహాత్ములు. ఏమన్నారంటే వాళ్ళు పుట్టిన క్షణాన్ని బట్టి ముహూర్తం చూస్తారే, జన్మ ముహూర్తం, ఆ జన్మ ముహూర్తాన్ని బట్టి కూడా తెలుస్తాయంట ఈ లక్షణాలు. ఇతను దైవీ సంపత్ ఉంటాడని. మరి దుర్యోధనుడు పుట్టినప్పుడు ముందే చెప్పబడింది ఇతను దైవీ సంపత్ కాదు, ఇతను ఆసురీ సంపత్ వాడు. ఆసురీ సంపత్కు ముఖ్యమైన లక్షణం ఏంటంటే అతను చేసే కర్మల వల్ల అతనికి ఏం లాభం ఉండదు, సమాజానికి ఏం లాభం ఉండదు. అతని చుట్టూ ఉండే జనాలకి అశాంతే, అతనికి అశాంతే. అదొక విచిత్రమైన లక్షణం అన్నమాట. అది ఆసురీ సంపత్తి అంటే.
అవన్నీ ఏంటో మనం దానికి వెళ్దాం. ఇప్పుడు ఈ 26 లక్షణాల గురించి ఇక్కడ మనకి చెప్పారు. ఈ 26 లక్షణాలు దైవీ సంపత్తు ఉన్న వాళ్ళకి. సంపత్తి అంటే ధనం కదా, దైవీ సంపద, దైవీ ధనంతో ఉన్న లక్షణాలు అన్నమాట ఇవన్నీ. ఒకసారి ఎక్కడ దాకా మళ్ళీ చదువుకుందాం. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాషు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దంభము, దంభం అంటే అహంకారం, విపరీతమైన అహంకారం. దర్పం, దర్పం మమకారం. దంభ దర్ప అభిమానశ్చ క్రోధ, విపరీతమైన కోపం. పారుష్యమేవచ అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీం. ఇవన్నీ ఆసురీ సంపదం ఉన్నవాళ్ళు, అంటే ఆ క్షణాల్లో పుట్టిన వాళ్ళకి అలాంటివి ఉంటాయి. ఈ ఆసురీ సంపద గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం. అయితే ఇది ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నానంటే చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా. ఇంతకుముందు మనకి సత్వ రజతమ గుణాలు చెప్పారు కదా, ఇప్పుడు ఇక్కడ రెండుగా కూడా చెప్తున్నారు కదా. దైవీ సంపద్, ఆసురీ సంపద అంటున్నారా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. దైవీ సంపద్ ఉంటే అది మోక్షానికి దారితీస్తుంది, ఆసురీ సంపద్ ఉంటే బంధనానికి దారితీస్తుంది. సో మనకి బంధనానికి కారణం ఏంటి? ఆసురి. దైవీ సంపత్తి ఉంటే మనకు మోక్షం వస్తుంది, మనం భగవంతుడి వైపుకి వెళ్తాం. సో మనం ఇప్పుడు రెండు గేట్లు అనమాట. ఆసురీ సంపత్తి ఉంటే ఇలా వెళ్తాం, దైవీ సంపత్తి ఉంటే ఇలా వెళ్తాం. ఇప్పుడు ఇవన్నీ నీ వినేసరికి ఏవేవో చాలా పెద్ద పెద్ద గుణాలు అవి బావే మనలో ఏవేమో, ఇప్పుడు దీనికి ఆపోజిట్ అన్నీ మనకు ఉన్నాయనుకుంటాం కదా. మరి అర్జునుడు కూడా అదే అనుకున్నాడు, మనం అనుకుంటున్నాడు. కానీ అర్జునుడు ఏమనుకున్నాడు? అయ్య బాబే నేనేమో బాణాలు వేసుకుని సొంత మనుషులను చంపేయడానికి సిద్ధపడిపోయాను, మరి దీనివల్ల బోళ్ళంత హింస ఉంది, యుద్ధం అంటేనే బోళ్ళంత హింస ఉంది, మరి వీళ్ళందరినీ చంపేసి ఆ రాజ్యం కోసమే కదా, లోభం కోసమే నేను యుద్ధం చేస్తున్నట్టుంది, ఆ కార్యక్రమంలో హింస కూడా చేయబోతున్నాను, అసలు ఇక్కడ చెప్పిన దానికి కంప్లీట్గా నేను అన్ని వ్యతిరేకంగా చేయబోతున్నాను అంటే నేను అని డౌట్ఫుల్ ఫేస్లో ఉన్నాడు అనమాట అర్జునుడు మనలాగా. అనేసరికి ఆయన్ని భగవంతుడు కృష్ణుడు ఏమన్నాడు? మాశుచః, శోకించకు. ఎందుకని? సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓ పాండవ, నువ్వు దైవీ సంపద్ లక్షణం ఉన్న ముహూర్తంలోనే పుట్టావు. అంటే నీకన్నీ దైవీ లక్షణాలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి వీళ్ళని చంపేస్తున్నాను అనుకుంటున్నావేమో, కాదు కాదు. క్షత్రియుడు అనేవాడికి యుద్ధము తప్పదు. కాబట్టి యుద్ధములో చావు పుట్టుకలు తప్పవు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు
నెరవేర్తిస్తున్నావు కాబట్టి, కానీ అహింస అనేది నీకు వర్తిస్తుంది, నువ్వేం హింసించట్లేదు అని చెప్పి మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ అన్నారు. నువ్వు కూడా దైవీ సంపత్తితోనే పుట్టావు, అటువంటి ముహూర్తంలోనే నువ్వు కూడా పుట్టావు, నువ్వేం బాధపడకు అంటున్నారు. ఇది భగవంతుడు అర్జునుడికి ఎందుకు చెప్పారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఎవరు భగవద్గీత చెబుతున్నా చదువుతున్నా వినే వాళ్ళందరికీ ఇది చెప్పాలి. ఏమని? మీరందరూ ఇది భగవద్గీత వింటూ ఉన్నారంటే అదే దానికి ప్రూఫ్. దేనికి ప్రూఫ్? మీరందరికీ దైవీ సంపద్గుణాలు ఉన్నాయండి. దైవీ సంపద్గుణాలు లేకపోతే మనం వినం కదా. మనం రోజు ఎందుకు వింటాం? మనం వింటున్నాము అంటేనే దాని అర్థం ఏంటి? మనందరిలో ఆ దైవీ సంపద్గుణాలు మనలో ఉన్నాయి. కాబట్టి నెమ్మదిగా మనం ఆశ్రయ సంపద్గుణాలు ఏంటో తెలుసుకుని, మనలో అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న పాళ్ళు ఏమైనా కనపడితే వాటిని కరెక్షన్ చేసుకుని, మళ్ళీ చివరాఖరికి ఏం చెప్పారు? ఇక్కడ 26 లక్షణాలు చెప్పారా? తర్వాత మళ్ళీ నీకు దైవీ సంపద గురించి డీటెయిల్గా చెప్పాను కదా, ఇప్పుడు ఆసురీ సంపద గురించి చెప్తానని వెళ్తుందన్నమాట. చాప్టర్ లోపలికి వెళ్ళి ఆ ఆసురీ లక్షణాలు ఏమేంటి ఉంటాయో, అంటే వీటికి ఆపోజిట్ వస్తుంటాయి అవన్నీ చెప్పాక చివరికి మళ్ళీ అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అది తెలియాలంటే మరి ఎలా తెలియాలంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఎప్పుడు ఏ కార్యం చేయాలి, ఏ కార్యం చేయకూడదు అనే విషయంలో శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అని చెప్పి ఈ చాప్టర్ని ముగిస్తారన్నమాట. సో మనం ఇందులోకి మనం తర్వాత వెళ్దాం. శాస్త్రాన్ని 6 గంటల లోపల నిద్ర లేవాలి, అది శాస్త్రం. కూర్చోండి ఒక్క నిమిషం. ఇది శాస్త్రాన్ని ప్రమాణంగా మనం తీసుకోమని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనం ఒక 20 నిమిషాల నుంచి అరగంట టైం మనం ఇచ్చుకుని క్వశ్చన్ ఆన్సర్ సెషన్, మనలో క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్లు ప్రశాంతంగా మనం అడుగుదాం. నాకు తెలిసిన సమాధానం ఇప్పుడు చెప్తాను. నాకు ఇప్పుడు సమాధానం రాలేదనుకోండి, ఇంకా దానికి డీప్గా ఆలోచించి ఇంకా రీసెర్చ్ చేసి దాని సరైన సమాధానం ఇదని తర్వాత అయినా చెప్తాను. నేను చెప్పిన సమాధానం మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అవునా కదా? అయినా సరే దాని ప్రకారంగా మనం వెళ్ళడం వల్ల మనకైతే లాభం ఉంటుంది. సరేనా? అందుకని ఇప్పుడు ప్రశ్నలు సమాధానాలు, ఈ సెషన్ ఒక అరగంట సేపు మనం ప్రశ్నలు సమాధానం. సో ఏ ప్రశ్న ఉన్నా ఆ ప్రశ్న గట్టిగా అడగాలి. ప్రశ్న ఏంటో తెలియాలి, అది కూడా రికార్డ్ అవుతుంది, ప్రపంచం మొత్తం వింటుంది. మనం మీ ప్రశ్న నా సమాధానం మనం కొంతమందే ఉన్నాం అనుకుంటున్నారేమో, అబ్బే ప్రపంచం అంతా వింటుంది. శాశ్వతం ఇది, ఎందుకంటే ఇది శాశ్వతం కదా. వ్యాసుడు ఎప్పుడు వ్యాసుడు? ఎన్ని సంవత్సరాల క్రితం రాసిన భగవద్గీత. మరి వ్యాసుడు రాసిన భగవద్గీత ఇప్పటిదాకా ఇక్కడ ఉంది కదా. అలాగే మనం మాట్లాడుకున్నా కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే చక్కగా అడగండి. అదే చెప్పండి. ఒకటేనా? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? ఇవ్వండి. ఆ ఆ ఈ ఈ ఊ అక్షరాలు మీరు ఎలా నేర్చుకున్నారు? స్కూల్కి వెళ్ళారు, స్కూల్లో చెప్పారు, నేర్చుకున్నారు. ఇప్పుడు మన సాంప్రదాయం, మన మతం ప్రకారంగా భగవద్గీత మనకి శాస్త్రం. భగవద్గీతలో ఏం చెప్పుకుంటే అది కరెక్ట్, మనం అలా తీసుకుంటాం. హిందువుల యొక్క ధర్మశాస్త్రం ఏంటంటే భగవద్గీత. సో మనం భగవద్గీత ప్రకారంగా వెళ్తున్నాం. ఏదో ఒక బుక్ ఉండాలి కదా. సపోజ్ మనం ముస్లిం సాంప్రదాయం తీసుకున్నాం అనుకోండి, మతం తీసుకున్నాం అనుకోండి, అందులో పుట్టామనుకోండి, ఖురాన్ ప్రకారంగా వెళ్ళాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి, లోతు దాకా వెళ్ళాలి. ముందు అసలు ఒకటి బాగా లోతుగా వెళ్ళి ఆ తర్వాత అన్నింటిలోకి లోతుకి వెళ్తే అన్నింటిలోనూ ఉన్న విషయం ఒకటే అని తెలుస్తుంది. తర్వాత బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఎవరు చెప్పినా ఒక భగవంతుడు ఉన్నాడు అని చెప్తోందా? ప్రపంచం ఇలా ఉందని చెప్తోందా? జీవులు ఇలా ఉన్నారని చెప్తుందా? ఇలా నడవాలి, ఇలా నడవకూడదని చెప్తుందా? కాబట్టి మీరు చక్కగా భగవద్గీత పఠనం చేసుకుంటూ, మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని సక్రమంగా వింటూ, అధ్యయనం చేసుకుంటూ, ఇలా మధ్య మధ్యలో ప్రశ్నలు వేసుకుని డౌట్స్ క్లారిఫై చేసుకున్నారనుకోండి, నెమ్మదిగా మీకు తెలిసిపోతుంది శాస్త్రం ఏంటని.
ఓకేనా? రైట్. ఇంకో ప్రశ్న, మీ ప్రశ్న. నా పేరు హరికృష్ణ అండి. మనం సహజంగా మనకున్న అహంకారాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఇంకా అదొకటేనా? ఇంకా చూడండి, ప్రశ్న ఏంటంటే మనకున్న అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలి? అసలు మనకు అహంకారం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అసలు దేన్ని అహంకారం అంటున్నామో తెలుసుకోవాలి. అసలు అహంకారాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాము? అహంకారాన్ని వదిలించుకోవడం కూడా ఇంకో అహంకారమేమో, దానివల్ల ఒక అహంకారం పుడుతోందేమో కదా. సో ఫస్ట్ మనల్ని మనం చూసుకుంటే, మనం దేన్ని చూసుకుని అహంకారం పెట్టుకుంటున్నాం? ఏదో ఉంటుందిగా. దేహాన్ని చూసుకున్నా, మనసుని చూసుకున్నా, మనకున్న ధనాన్ని చూసుకున్నా, విద్యని చూసుకున్నా, మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసుకున్నా, మన కులమో మన మతమో దేన్ని చూసుకుని మనం అహంకారం పెట్టుకున్నాం. దాంట్లో మనం లోతుగా దిగామనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది కొన్ని వస్తువులు, కొన్ని వ్యక్తులు, కొన్ని పరిస్థితుల వల్ల మనకి ఆనందం వస్తుంది, లేదా మనకి సుఖం వస్తుంది, లేదా దుఃఖం వస్తుంది. ఏ ఏ విషయాల వల్ల అయితే మనకి సుఖం కానీ దుఃఖం కానీ వస్తుందో ఆ విషయాలలో మనకుండే మమకారం వల్ల మనకి అహంకారం ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మనం చెక్ చేసుకోవాలంటే ఏ ఏ విషయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనకి అతిగా సుఖం కానీ అతిగా దుఃఖం కానీ వస్తుందో చూసుకోండి. దేనివల్ల అతిగా దుఃఖం కానీ అతిగా సుఖం కానీ వస్తుందో వాటి మీద మనకి రాగద్వేషాలు ఉండి ఉంటాయి. ఆ రాగద్వేషాలు అంటే ఏంటి? లైక్స్ అండ్ డిస్లైక్స్. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదని. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ దిస్ అనే వెనకాల ఒక సౌండ్ ఉందిగా, అదే నేను, అదే అహంకారం. అహంకారాన్ని విడిచిపెట్టాలి అంటే ముందు అసలు అహంకారం ఏ స్తంభాల మీద నిలబడి ఉందో మనం చూసుకోవాలి. కొన్ని స్తంభాల మీద అంటే మానసికంగా ఆంతరికంగా మనలోనే కొన్ని స్తంభాల మీద నిలబడి ఉంది. ముఖ్యమైన 2 స్తంభాలు ఏంటి? రాగము, ద్వేషం. నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు. ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్. రెండింటిలో కామన్ ఏంటి? వెనకాలేముంది? ఈ ఐకి అలాంటి 2 ఎందుకు వచ్చాయి? ఐ లైక్ దిస్, ఐ డోంట్ లైక్ దిస్ ఎందుకు వచ్చాయి? సంస్కారం వల్ల వచ్చాయి. వెనకాల మనం పూర్వం మనకి ఏదో చెప్పారు, ఎవరో చెప్పారు ఐస్ క్రీమ్ మంచిది బాగుంటుందని. వెనిలా ఐస్ క్రీమ్ కంటే బటర్ స్కాచ్ బాగుంటుంది అని ఎవడో చెప్పాడు. 2-3 సార్లు తిన్నాం, అలవాటు అయిపోయింది. ఎప్పుడు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళినా ఐ లైక్ బటర్ స్కాచ్ అంటున్నాం. అంటే ఏమైంది? అదొక అహంకారం మొదలైంది. ఐ లైక్. అలాగే ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టము, నాకు ఇష్టము లేదు. ఈ ఇష్ట అనిష్టాలు అజ్ఞానం మీద ఆధారపడి ఉన్నాయి, అంటే పూర్వ సంస్కారాల మీద ఆధారపడి ఉన్నాయి. ఆ పూర్వ సంస్కారం వల్ల రిపీట్ అయిపోతున్నాయి. మనకేమో ఇప్పుడు నచ్చట్లేదు అనుకోండి, అబ్బాయి నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ మానేయాలనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను. అప్పుడు మనం ఏమన్నా ఈ అహంకారం నుంచి నేను ఇప్పుడు ఎలా బయటపడాలి అనుకుంటున్నాం. అహంకారం అంటే కేవలం గర్వం కాదు. మామూలు వాడుక భాషలో వాడికి అహంకారం ఎక్కువండి అంటాం. అహంకారం అంటే గర్వం అని భావన. కానీ ఇక్కడ మనకి వేదాంతంలో, ఈ శాస్త్రంలో, భగవద్గీతలో ఎక్కడ అహంకారం అనే పదం వాడితే అహంకారం అంటే గర్వం అని కాదు. అహంకారం అంటే ఏ ఏ వస్తువుల మీద నేను అనే భావన వస్తుంది. ఇప్పుడు నేను దేహాన్ని అనుకున్నాను అనుకోండి, అదొక అహంకారం. అహంకారం యొక్క స్ట్రక్చర్ ఏంటి? మనలో ఉండే నేను 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 అని ఒక స్ఫురిస్తోంది కదా. ఆ నేను పట్టుకెళ్ళి దేని మీద ఆవరిస్తోంది? దేన్ని పట్టుకుంటోంది? దేహాన్ని పట్టుకుంటోంది. కాబట్టి నేను దేహాన్ని అనుకుంటోంది. మనసులో దూరుతోంది, నేను మనసులో అనుకుంటోంది.
నేను బుద్ధిని అనుకుంటాను, కానీ దేహం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. మరి ఈ అహంకారం ఎలా పోతుంది? ఈ అహంకారం పోవడానికి ఒక చక్కటి మార్గం చైతన్య మహాప్రభు చెప్పారు. చైతన్య మహాప్రభు చెప్పిన సిద్ధాంతం యొక్క సారాంశం ఏంటి? జీవేర్ స్వరూపాయ కృష్ణేర్ నిత్యదాస్, कृष्णेर तटस्था शक्ति भेदा भेद प्रकाश, कृष्ण बोली से जीव अनादि बहिर्मुख अतएव मायातारेदाय संसारము అన్నారు. దాని అర్థం చెప్తాను. జీవేర్ స్వరూపాయ కృష్ణేర్ నిత్యదాస్, జీవుడు కృష్ణుడి యొక్క దాసుడు. ఆ కృష్ణ దాసత్వాన్ని మర్చిపోయాడు. మర్చిపోయినప్పుడు ఏమైంది? బయట ఉన్న మాయ, వీడు తటస్థంగా ఉన్నాడు కదా, ఆ మాయ వాడినట్టు లాగేసేసి సంసార సుఖ దుఃఖాలని వాడి ముందు ఉంచుతుంది. వాడు అందులో కొట్టుకుపోతున్నాడు. సో మనలో అహంకారం పోవాలంటే ఎలా? అహంకారం పోవాలి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఓ నిద్ర మాత్ర ఇచ్చేసి మీరు పడుకున్నారనుకోండి, ఆ పడుకున్నంతసేపు మీకు అహంకారం ఉండదు కదా, ఐ ఫీలింగ్ ఉండదు. మెలకు వచ్చింది, మళ్ళీ అహంకారం వచ్చింది అనుకోండి, ఇప్పుడు అహంకారానికి బయట పారిపోవాలి. ఎలా? ఎస్కేప్ కావాలిగా. సో ఎస్కేప్ కావాలంటే మనం ఏం చేసుకుంటున్నాం? ఏదో ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుంటాను, లేదు సినిమాకి వెళ్ళిపోతాను, లేదా మరొకటి ఏదో ఒకటి చేస్తాను. ఎందుకు చేస్తున్నాను? నేను నా స్టోరీ నా మైండ్లో చాలా పెద్ద బరువులా తయారైపోయింది. నేను నా స్టోరీ నా మైండ్లో ఒక పెద్ద బరువులా అయిపోయింది. అది తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి నేనేం చేస్తున్నాను? ఐ వాంట్ అన్ ఎస్కేప్. సమ్హౌ ఐ వాంట్ టు ఎస్కేప్. నేను నా స్టోరీ ఏదైతే ఉందో అదొక బరువులా అయిపోయి దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంలో నేను ఏవేవో చేస్తున్నాను. ఇవేమీ అవసరం లేదు. ఆ నేను సౌండ్ వచ్చిందా? కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏమన్నద్దు. నేను కాసేపు గ్యాప్ ఇచ్చేయండి. ఏమవుతుంది? ఏముంది అక్కడ? నేను సుఖంగా ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను అనారోగ్యంగా ఉన్నాను, నేను ఏవేవో చేయాలనుకున్నాను, నేను ఏమీ చేయలేకు. చూడండి, నేను తర్వాత ఏవో మనం జోడిస్తున్నాం కదా, ఆ జోడించిన విషయాల వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ వల్ల నాకు టెన్షన్. అదే అహంకారం. ఇప్పుడు నేను అని మన గ్యాప్ ఇవ్వండి. ఏంట? ఎవరా నేను? అద్వైత వేదాంతంలో నువ్వెవరివో తెలుసుకో అన్నారు. ఏమన్నారు? నువ్వెవరివో తెలుసుకొని ఏం చెప్పారు? నువ్వు ఆ బ్రహ్మస్వరూపము, నీవే ఆ బ్రహ్మవి అన్నారు. నీవే ఆ బ్రహ్మము అనేసరికి ఐడెంటిటీ మారుతుంది. అప్పుడు బాహ్యంగా ఉన్న ప్రాపంచిక ఐడెంటిటీ డిజాల్వ్ అయిపోయి అహం బ్రహ్మాస్మి స్థితిలోకి అతను వెళ్తాడు అని అదొక వెంట్ క్రియేట్ చేశారనమాట. లోపల నేను అనే సౌండ్ తర్వాత మనం ఏదో జోడిస్తున్నాం కదా, నేను ఇది నేను ఇది నేను ఇది అని. ఆ నేను ఇది ఇది అని రాకుండా నా స్వరూపం ఏంటి? చైతన్య స్వరూపం. ఈ చైతన్య స్వరూపం ఆత్మ బ్రహ్మములో ఒక భాగం. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ, నేనే బ్రహ్మముని అని అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే వాడికి బయట ఇంకా రాకుండా అహం బ్రహ్మాస్మి స్థితిలో బ్రహ్మానందాన్ని పొందుతూ బ్రహ్మములో తన ఆత్మని లయం చేసుకుని స్థిరంగా కూర్చుంటాడు. అది అద్వైత సిద్ధాంతం. అదొక మార్గం. అంటే అతను ఏం చేశాడనమాట, నేను ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నేను నుంచి ప్రతి ఒక్కడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నాడు. మనలో ఉండే నేను నుంచి ఎస్కేప్ అవ్వాలి. నేను నా స్టోరీ బాగాలేదు, ఎస్కేప్. ఏంటి ఎస్కేప్? సినిమా. లేదు ఎస్కేప్ ఏంటి? షికార్. లేదు ఎస్కేప్ పిక్నిక్. ఎస్కేప్ ఏదో ఎంజాయ్మెంట్. ఎస్కేప్ ఏం ఎస్కేప్ దొరకట్లేదు, కానీ నిద్ర కూడా పట్టట్లేదు, టాబ్లెట్ వేసి పట్టున్నాను. ఎస్కేప్ అది కూడా. అంటే నేను అన్న తర్వాత డాష్ డాష్ డాష్లో మనం ఏం చేసాం?
ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకుని ఏదో ఒక కథ రాసేసుకున్నాం. మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే నేను తర్వాత డాష్ 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 ఏ కథ అయితే ఉందో ఆ కథ అంతా మాయ. ఆ మాయ కథ, మీ కథ, మా కథ, నా కథ, అందరి కథలు ఒకటే. అందరికీ కొంచెం అటు ఇటు అందరికీ ఒకటే స్టోరీ. ఆ స్టోరీ ఎందుకు పనికిరాదు. మీ అండ్ మై స్టోరీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ. మీ అండ్ మై అశాశ్వతం, దేహం అశాశ్వతం, మనసు అశాశ్వతం. స్టోరీ ఎవరికి కావాలి? మీ స్టోరీ ఎవరికి కావాలి? నా స్టోరీ ఎవరికి కావాలి? ఆవిడ స్టోరీ ఉండదా? ఆయనకు స్టోరీ ఉండదా? ఉంటుంది, అందరికీ స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీ వాళ్ళ ఉపయోగం ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నేనుని ఎలా, నేను అహంకారం పోవాలంటున్నారు కదా, నేను అనే భావన ఎలా పోవాలి అని అందరూ ప్రయత్నిస్తున్నారు. రమణ మహర్షి చెప్పారు, మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గే ఆర్జవాత్ అన్నారు. అంటే మనసు ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించినట్లయితే నువ్వేం తెలుసుకుంటావంటే అసలు మనసు అనేదే లేదు. ఏముంది? మనసు అంటే ఆలోచనల ప్రవాహము. ఆలోచనల ప్రవాహం అంటే కొన్ని శబ్దాల ప్రవాహము. శబ్దాలు ఎందులో పుడుతున్నాయి? ఒక శాంత స్థితిలో ఉన్న ఆత్మలో శబ్దాలు పుడుతున్నాయి. ఆ శబ్దం యొక్క మూలం ప్రశాంతంగా ఉన్న ఆత్మ. నీవు కూడా ఆ ఆత్మవే. అక్కడ ఉండు. ఆయన నేనుని అలా లయం చేశాడు. నేను అనే భావాన్ని లయం చేయడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. హోల్ పర్పస్ అదే. మన ఏంటి? నేను అన్నప్పుడు నేనులా ఉండట్లేదు, ఇమీడియట్గా డాష్ డాష్ ఎదురు కలిపేస్తున్నాను. నేను తర్వాత ఏదో ఉంటుందిగా, సంబంధం పెట్టేసుకున్నాం. పలానా 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 ఏదో సంబంధం, భార్యతో, పిల్లలతో, ఆఫీస్తో, డబ్బుతో, పేరుతో, ప్రతిష్టతో, సమాజంతో, కులంతో, మతంతో, ఏదో ఒకటి, దేశంతో ఏదో ఒక సంబంధం. నేను భారతీయుడిని, నేను అమెరికన్ని, నేను ఆడ, నేను మగ. నేను ఆడ, నేను మగ అంటే దేహంతో సంబంధం పెట్టుకునేగా, కానీ ఆత్మదేహం కాదుగా. ఆ రకంగా మనం ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళితే బోళ్ళన్ని పొరలు చుట్టేసి ఉన్నాయి. ఏ క్షణాన్న మనం దేంతో సంబంధం పెట్టుకుని నేను అనే భావన పెట్టుకున్నామో, ఈ అన్నారే ఆధ్యాత్మిక జ్ఞానం అని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, జ్ఞానయోగ వ్యవస్థితి అన్నారే, ఆ జ్ఞానయోగ వ్యవస్థితి అంటే ఏంటి? నెమ్మదిగా అన్వేషణ చేసుకోవడం. అన్వేషణ చేసి ఎక్కడి నుంచి వస్తుందబ్బా నాలో ఈ సౌండ్, నేను 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 అస్తమాన స్ఫురిస్తుంది. ఏంటి? నేను నేను అస్తమాన సౌండ్ వస్తుందండి. కుక్క మరుగుతున్నట్టుగా బౌ 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 అని, నేను నేను నేను. రెండు తేడా. కుక్క బౌ 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 అంటుంది, మనం నేను నేను నేను. కుక్కలో సౌండ్ లేకుండా కుక్క ప్రశాంతంగా ఉన్నా, నాలో సౌండ్ లేకుండా నేను ప్రశాంతంగా ఉన్నా, కుక్కలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటేగా. ఆ ఆత్మే భగవంతుడి యొక్క అంశం. చూడండి, ఇప్పుడు శంకరాచార్య చెప్పింది ఏంటి? అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము. రమణ మహర్షి ఏం చెప్పారు? అసలు నేనేంటో వెతుకోవడానికి ట్రై చేస్తే నేను అసలు ఎవరు లేనే లేదు, నేను అది ఒక సౌండ్ మాత్రమే, ఒక శబ్దం మాత్రమే, ఒక ధ్వని మాత్రమే. ఆ ధ్వని మనలో ఉండే ప్రశాంతంగా ఉన్న స్థితిలో పుడుతోంది. మనం మళ్ళీ అప్రశాంతమైన స్థితిలో ఉంటే సౌండే లేదు, నేను లైవ్ అయిపోయింది. కానీ ఈ మార్గాల్ని చైతన్య మహాప్రభు ఏమన్నారంటే, ఈ మార్గాలు తాత్కాలికం, బాహ్యం. ఇవి ఆత్మకి మన శాస్త్రాలన్నింటినీ జోడించి ఆయన తీసుకొచ్చిన సిద్ధాంతం. ఏమన్నారు ఆయన? జీవేర్ స్వరూపాయ కృష్ణ నిత్యదాసు, భగవంతుడి యొక్క దాసుడు. జీవుడు భగవంతుడి యొక్క దాసుడు అన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా ఈ దేహం, ఈ మనసు, ఇంద్ర సంబంధం
ఆ ఆత్మస్థితిలో కూడా భగవంతుడితో సంబంధం ఉంటుంది. భగవంతుడితో ఉండే లీల, భగవంతుడితో ఉండే సంబంధం శాశ్వతం అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఆమె కృష్ణదాస్, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అనుకున్నారనుకోండి, ఇంకా అహంకారం ఉంది. నా మంచి అట్లని ఆయన చూసుకుంటాడు, ఆయన చెప్పి నేను చేయడమే నా డ్యూటీ. నేను గవర్నమెంట్ సర్వెంట్ని, ఏముంది, గవర్నమెంట్ వచ్చి ఉద్యోగం ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, పని చేయించుకుంటుంది. అలాగే ఆయన మన యోగక్షేమాన్ని ఆయన చూసుకుంటాడు, పని చేయించుకుంటాడు. అంటే యాటిట్యూడ్ మారిపోయిందిగా. సో యాటిట్యూడ్ మార్చడం అంటే ఇక్కడ ఏమవుతుంది? ఆత్మ తర్వాత కూడా ఇంతకుముందు జనరల్గా సిద్ధాంతాలు టచ్ చేయకుండా వెళ్దాం అనుకున్నాను. పోయినసారి అనుకోకుండా సిద్ధాంతం టచ్ అయిపోయింది. అందులో కూడా మా అద్వైతానికి భక్తికి ఇప్పుడు లయం అయిపోతే, ఆత్మ పరమాత్మలో లయం అయిపోతే, ఇప్పుడు రాక్షసుడు ఆత్మ చనిపోయిన తర్వాత కూడా భగవంతుడు లయం అయిపోయింది. మరి ఇంత సాధన చేసిన తర్వాత కూడా అందులో లయం అయిపోయింది అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏమొచ్చినట్టు సాధన చేసి? ఇంత భక్తి ప్రేమతో ఉంటే భగవంతుడితో శాశ్వతంగా ఉంటామని కదా. మనకి సత్వరజతమ గుణాల వల్ల ఎలాగైతే ఈ ఆత్మ ఈ దేహంలోకి దూరిందో, అంటే భగవంతుడు బహిరంగ శక్తి వల్ల ఏర్పాటు చేసిన దేహాన్ని తయారు చేసి మన అందులో పెట్టాడో, మనకి భగవంతుడితో ఉన్న సంబంధం శాశ్వతం కాబట్టి అటువంటి సంబంధంలో మనకి నిజమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి భావాలు మనలో లోపల చెట్టుకి పూలు పళ్ళు వచ్చినట్టుగా మన ఆత్మలో ఆ భావాలు వచ్చాయనుకోండి, ఆ భావాలు గ్రహించినప్పుడు ఆయన తన అంతరంగ శక్తిలోంచి మనకు ఒక దేహాన్ని ఇస్తాడు. ఇప్పుడు సత్వరజతమ గుణాల వల్ల మనకి బహిరంగ శక్తి వల్ల ఒక దేహాన్ని ఇచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఈ ఆత్మ ఇందులో ఉంది. నాకు ఇవన్నీ కాదు, నాకు నువ్వు కావాలనుకుని భగవంతుడితో సంబంధం పెట్టుకుని భగవంతుడి లీలలో మనం ప్రవేశించాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇదే ఆత్మకి ఆయన వేరే దేహం ఇస్తాడు. ఇప్పుడు ఈ దేహం ఎలాగైతే ఇచ్చాడో, మాయిక్ పంచభూతాలతో తయారు చేసిన దేహం ఎలాగైతే ఇచ్చాడో, ఆ చిన్మయ దేహానికే కాళ్ళు చేతులు ముక్కు నోరు అని ఉంటాయి, కానీ అది చిన్మయం. అదే దాన్ని మనం సిద్ధదేహం అంటారు. ఆ సిద్ధదేహం ఉంటే ఏమవుతుంది? సిద్ధదేహంతో భగవంతుడితో ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అదంతా ఇంకా బాగా లోతుకి వెళ్ళిపోయినప్పుడు సిద్ధదేహంతో భగవంతుడి యొక్క లీలలో ప్రవేశిస్తాడు. లేదనుకోండి, ఇదే ఆత్మ మళ్ళీ వేరే వేరే లోకాల్లోకి వెళ్తున్నా అనేకసారి చెప్పాడు కదా. మనకి 15వ అధ్యాయం కూడా నేర్చుకున్నాం. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుష. అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టే వెళ్ళేవాడిని, మనసుని ఇంద్రియాల్ని అంటే సూక్ష్మ శరీరాన్ని లాగేసుకుని ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తుంది. ఈ ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహంలో వెళ్ళడాన్ని, మళ్ళీ ఇంకో దేహంలో ప్రవేశించడాన్ని, ఈ విడిచిపెట్టే కార్యక్రమాన్ని కానీ ప్రవేశించే కార్యక్రమాన్ని కానీ మూఢులు చూడలేరు, కానీ యోగులు తన యోగ శక్తి ద్వారా చూడగలరు అన్నారంటే దాని అర్థం ఏంటి? ఈ జీవాత్మ ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి వెళుతోంది అని శాస్త్రం చెప్తోంది, నేను చెప్పట్లేదు. శాస్త్రం మీరు ఇందాక అడిగారు కదా, మనం అలా తెలుస్తుంటే శాస్త్రం చెప్తుంది కాబట్టి. సో శాస్త్రం అలా చెప్తోంది, జీవాత్మ ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి వెళ్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి ఏం చెప్పాడు? యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమ. ఎక్కడికైతే చేరిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం ఉండదు, అది నా ధామం. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు ఒక ధామం ఉందనేగా. ఉన్నాయి అన్ని స్టేట్మెంట్స్, అన్నీ ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ చక్కగా కలుపుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు లయం అయ్యే మార్గం కూడా ఉంది. లయం అయ్యే మార్గం ఏమిటి అంటే, మనం చెప్పుకున్న భగవంతుడి యొక్క అంగకాంతి బ్రహ్మము. నాకు భగవంతుడికి సంబంధం లేదు, నాకు బ్రహ్మం వరకే వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆపేస్తాం. అంటే మన పెండింగ్ ఫైల్ అక్కడ పడేస్తాడు. అక్కడ దాకా వెళ్ళిన వాడు ఎవడు ఆగిపోలేదు. ఉద్ధవుడు అక్కడే ఆగిపోయాడని చెప్పి మళ్ళీ ఆయన ఏం చేశాడు? గోపికల దగ్గర పంపించాడు. మళ్ళీ తన ప్రేమని ఆయనలో స్ఫురింపజేశాడు, శక్తి సంచారం చేశాడు. అలాగే శుక మహర్షి ఈ బ్రహ్మానందంలోనే ఉండేవాడు. ఎప్పుడు బ్రహ్మానందమే, కృష్ణుడు లేదు, ఆ కృష్ణుడి జ్ఞానం లేదు, బ్రహ్మానందంలో ఉండేవాడు. నారదుడు వచ్చి వ్యాసుడు చెప్పిన తర్వాత, వ్యాసుడు భాగవతం రాసిన తర్వాత ఆ కృష్ణ లీలల్ని, కృష్ణ పాటల్ని ఈయన ధ్యానంలో ఉంటే ఓ పక్కన ఓ శ్లోకం పాడుతూ ఉండేవాళ్ళు పిల్లలు, ఆయన శిష్యులు. ఇంతకుముందు చెప్పానేమో కదా, ఆయన శిష్యులు కృష్ణుడి గురించి పాడుతూ ఉండేవారు. ఏంట కృష్ణుడు అంటున్నారు, ఎవరి కృష్ణుడు? ఆయన ధ్యానం భంగం అయిపోయింది. ఎందుకంటే ఆయన మదనమోహనుడు, అసలు ఎవరినైనా ఆకర్షించేస్తాడు. శివుడే ఆయన ఆకర్షణకు పడిపోతుంటే మీరు నేను ఎంత, మన సామాన్యులు.
ఆయన గురించి పూర్తిగా వర్ణన వస్తే మనం ఫ్లాట్ అయిపోతాం, మనం కూడా పడిపోతాం. అంటే ఏ ఆత్మ కూడా ఆయన సౌందర్యాన్ని ముందు కానీ, ఆయన లీలల ముందు కానీ, ఆయన ఐశ్వర్యం ముందు కానీ, ఇంకా నాకు బ్రహ్మానందం కోరుకోవాలనిపించింది, ఆయన నువ్వే కావాలంటారు. అదనమాట. అదే శ్రేష్టం అని ఇక్కడ చెప్పారు. భక్తి అనేది శ్రేష్టము. బ్రహ్మానందం అనేది మనం ఏం చేస్తుంది? ఇదిగో మనం ఇంతకుముందు అధ్యాయం బ్రహ్మభూయాయ కల్పతే, ఎవరైతే నాయందు భక్తితో ఉంటారో వాళ్ళు బ్రహ్మానందాన్ని పొందడానికి అర్హులవుతారు అంటున్నారు. ఇక్కడ మీకు విషయం వచ్చింది కాబట్టి ఇంకో గూఢమైన విషయం చెప్తాను. ఇప్పుడు అల్టిమేట్గా భగవంతుడికి రూపం ఉందా, రూపం లేదా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. బ్రహ్మము అంతటా వ్యాపించి ఉన్న శక్తి అన్నాం అనుకోండి, ఇది మన ఇంటలెక్ట్ కూడా చాలా బాగా అర్థమవుతుంది. ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఏం లేదు, అది సైంటిఫిక్గా ఉంటుంది. అది ఆల్ పర్వేడింగ్ ఎనర్జీ బాగానే ఉంది, అంతటా వ్యాపించి ఉన్న శక్తి అంటే బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ తేడా వస్తుంటుంది అనమాట. శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా సగం సగం పట్టుకుంటే ఒకలా ఉంటుంది, పూర్తిగా పట్టుకుంటే ఒకలా ఉంటుంది. కొంతమంది అభిప్రాయం ఏంటంటే బ్రహ్మమే అల్టిమేట్, రూపం ఏమీ లేదు, భగవంతుడి రూపం ఏమీ లేదు. కానీ రూపంలో ఉన్న భగవంతుడి గురించి మనం తెలుసుకుని ఆ భగవంతుడిని మనం సేవిస్తే మనలో సత్వగుణం పెరుగుతుంది, నిర్మలత్వం పెరుగుతుంది. అప్పుడు మనకి బ్రహ్మానందాన్ని పొందే అర్హత వస్తుంది. అప్పుడు మనం బ్రహ్మానందాన్ని పొందినప్పుడు, బ్రహ్మంలో లయం అయిపోయినప్పుడు ఇంతకుముందు అనుకున్న ఆ విగ్రహం, ఆ ఫోటోకి నిమజ్జనం చేసేయచ్చు. ఇది ఒక కేటగిరీ. ఓకేనా? రెండో కేటగిరీ ఏంటంటే అసలు భగవంతుడి రూపం అనేది లేనే లేదు. గాడ్ ఈజ్ ఫార్మ్లెస్, భగవంతుడికి రూపం లేదు అంతే అని బిగుసుకుపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే చేష్టలన్నీ పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో వికసించుకోవు. శాస్త్రం చెప్తున్నది పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిలో వాళ్ళు కొంత మానవ సేవని, కొంత దేశభక్తని, కొన్ని మంచి పనులు చేస్తారు. అవన్నీ కూడా కాలగర్భంలో కొట్టుకుపోతాయి. అవి శాశ్వతంగా ఏది మిగలదు, కాలగర్భంలో అన్నీ కొట్టుకుపోవాల్సిందే. మరి అలాంటి వాడు, ఆ భగవంతుడు రూపం లేని ఉన్నవాడు, వాడి పరిస్థితి ఏంటంటే వాడు బ్రహ్మంలో లయ ఉంటాడు, ఉంటాడు అంతే, పోదు అక్కడికి. ఇంకో కేటగిరీ ఉన్నారు. ఇంకో కేటగిరీ ఏంటంటే భగవంతుడికి రూపం ఉంది, ఈ బ్రహ్మము భగవంతుడి యొక్క అంగకాంతి, భగవంతుడికి ఒక ధామం ఉంది, భగవంతుడికి ఒక లోకం ఉంది, భగవంతుడు శాశ్వతం, మనం కూడా శాశ్వతమే, భగవంతుడితో మనకున్న సంబంధం కూడా శాశ్వతమే. కాబట్టి మన సాధన చేసుకోవడం వల్ల మనం భగవంతుడి లోకానికి వెళ్తాము, భగవద్ధ్యానం భగవంతుడితో ఎప్పుడూ ఉంటాము. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి. అన్ని శాస్త్రాలని కాచి వడగొస్తే వేదాల యొక్క రహస్యం ఏంటంటే ఈ ప్రపంచానికి అతీతంగా భగవంతుడు ఉన్నాడు, జీవుడు భగవంతుడి యొక్క తటస్థ శక్తి. ఇప్పుడు ప్రస్తుతం అతను మాయ ప్రపంచంలో ఇరుక్కున్నాడు, దాంట్లోంచి బయటకు వస్తే ఆయన భగవద్ రాజ్యంలో ప్రవేశించగలడు. కాబట్టి భగవద్ రాజ్యంలో మనం ప్రవేశిస్తాం అనుకోండి, అసలు మన అహంకారం వేసిన ఎంత సున్నా అయిపోయిందా లేదా? ఎప్పుడైనా సరే దాన్ని సున్నా చేయాలి కదా, మన అహంకారాన్ని ఇప్పుడు సున్నా చేయాలి. ఎలా చేస్తారు? పడుకు నిద్ర అయితే పోతుందిగా, సినిమాకి వెళ్ళిపోతే కాసేపు మర్చిపోతాంగా. ఇలా దురలవాట్లు చేసుకుంటే దేహం కూడా పడైపోతుంది, సాధన ఇంకేముండదు. ఇందాక చెప్పుకున్న జ్ఞాన యోగ వ్యవస్థితి అసలు ఉండదు. అందుకని తపస్సు, జ్ఞానము, ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకునే తాపత్రయం, అందులో లోతుకి వెళ్ళడం, ఇవన్నీ జరగాలంటే మనం హెల్దీగా ఉండాలి. మనం సక్రమంగా మన డ్యూటీలు కొన్ని పూర్తి చేసేసుకొని బయటపడాలి. ఇందులో లోతు విషయాలంటే తెలుసుకోవాలి. నెమ్మదిగా ఆ దారిలో మనం ప్రయాణించాలి. అంటే ఇప్పుడు మీకు అల్టిమేట్గా చాలా పెద్ద ప్రశ్న అది, అహంకారాన్ని ఎలా వదిలేయాలి అంటే మార్గాలు ఏమేంటి? ప్రపంచంలో ఏం చెప్తున్నాయి? అహంకారం విడిచిపెట్టాలంటే కాసేపు సినిమా చూడండి, కాసేపు పోతుంది. ఓ బ్యూటిఫుల్ సీనరీ చూడండి, కాసేపు పోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది కదా. శాశ్వతంగా పోవాలి అంటే శంకరాచార్య చెప్పిన మార్గం ఏంటి, రమణ మహర్షి చెప్పిన మార్గం ఏంటి, చైతన్య మహాప్రభు చెప్పిన మార్గం ఏంటి? ఇన్ని మార్గాలు ఉన్నాయి, బోల్డని మార్గాలు.
కాబట్టి మనకి అసలు ఏం నచ్చుతుందో మనం చూసుకోవాలి. అసలు ఏం నచ్చుతుంది మనకి. అందుకని అలా సత్సాంగత్యం చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే సత్సాంగత్యం చేసుకోవడం వల్ల. సత్సాంగత్యం దొరకట్లేదు, మంచిగా చెప్పేవాళ్ళు మనకు దొరకట్లేదు, మంచి పుస్తకం చదువుకుందాం. గురువు శాస్త్రం రెండు ఒకటే. శాస్త్రం ఇప్పుడు నేను ఎప్పుడు ఇక్కడ ఏమైనా చెప్తున్నానంటే నా సొంతంగా ఒక్క ఐడియా కూడా చెప్పట్లేదు. ఇందులో ఏముందో దాన్నే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి సత్సాంగత్యం వల్ల శాస్త్రంలో ఏముందో మనం తెలుసుకుంటూ పోతే నెమ్మదిగా మన డౌట్లు క్లారిఫై అయిపోతాయి. మన మనసుకి ఒక నిలకడత్వం వస్తుంది, ఈ చంచలత్వం పోతుంది, నిర్మలత్వం వస్తుంది. ప్రశాంతంగా మనం ఆ భగవద్కీర్తనలు పాడుకుంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ అందులో ఉన్నామనుకోండి, అప్పుడప్పుడు వస్తుంటాయి మళ్ళీ సత్వరహిత గుణాలు మనలో లేస్తూ ఉంటాయి. చెప్పుకున్నాం కదా, అవి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? చూడాలి. వచ్చావా? వస్తామని తెలిసింది. బాగున్నావా? సరే, తర్వాత కలుగుతానే, కొంచెం బిజీగా ఉన్నానే, అయిపోయింది. అది పోయింది. మనం ఏదో దాంతో ఫైట్ చేసామనుకోండి, అది ఇంకా పెద్ద రాక్షసి అయిపోతుంది. మనం ఎవరితో అయితే ఫైట్ చేస్తామో వాళ్ళకి వాల్యూ ఇచ్చినట్టు అయిపోతుంది. అక్కడ ఫైట్ చేయద్దు, వదిలేండి. మీకు ఏమైనా కొంచెం క్లారిటీ వచ్చిందని చెప్పడం వల్ల ఇంకేమైనా క్వశ్చన్ చెప్పండి. ఇంకేమైనా క్వశ్చన్ ఇప్పుడు చెప్పండి. అంటే ఈ అహంకారం తగ్గించుకునే ప్రక్రియలో నేను నాది అనే అహంకారం ఓంకారాలకు బదులుగా నీవు నీది అని చెప్పాను ఒక పద్ధతి అని చెప్తారు కదా, అది మనకి ఎంతవరకు నీవు నీది ఏదైనా ఒక విషయాన్ని మనం సాధారణంగా అదే కదా నేను అనుకుంటాం. ఇప్పుడు ఓకే, తర్వాత దాన్ని పోగొట్టుకోవడం కోసం ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాన్ని నీవు నీది అని చెప్పేసి కరెక్టేగా. ఇప్పుడు మీకు మూడో మార్గం చెప్పాను, చైతన్య మహాప్రభు చెప్పిన మార్గం అదే కదా. చైతన్య మహాప్రభు చెప్పిన మార్గంలో ఇప్పుడు చూడండి, రీప్లేస్మెంట్ జరిగింది. నేను నాది నుంచి విడిపోవడానికి రీప్లేస్మెంట్ జరుగుతుంది అక్కడ. ఒకటేమో లయం చేయడానికి ట్రై చేస్తున్నారు, ఒకళ్ళేమో రీప్లేస్ చేస్తున్నారు. రమణ మహర్షి చెప్పిన మార్గంలో లయం చేయడానికి ట్రై చేస్తున్నారు, కాసేపు లయం చేస్తే మళ్ళీ వస్తుంది. శంకరాచార్య చెప్పిన లయం చేస్తున్నారు, మళ్ళీ వస్తుంది. ఇక్కడ పర్మనెంట్ రీప్లేస్మెంట్ జరిగిపోతుంది. ఏంటి పర్మనెంట్ రీప్లేస్మెంట్? నేను నీ దాసుణ్ణి అన్నాను అంటే దాని అర్థం ఏంటి? అసలు నా స్వతంత్రం ఇంకేం లేదు కదా, నాకు ఇచ్చినవన్నీ నీవే, మొత్తం అంతా నీవే, మొత్తం అంతా నీదే, నేను కూడా నీ వాడిని. ఇంక నేను ఎక్కడున్నాను? నేను నిమిత్త మాత్రుణ్ణి. నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకునేసరికి మొత్తం అంతా నీదే, మొత్తం అంతా నీదే, నువ్వే నడుపుతున్నావు, అంతా నీదే, నువ్వే నడుపుతున్నావు అనడం వల్ల ఏమైంది? నేను నా స్టోరీ అలా పక్కకి వెళ్ళిపోయిందిగా. ఎవరు వచ్చారు ఇప్పుడు? ఆయన వచ్చాడు. అదేగా కావాల్సింది, రీప్లేస్మెంట్. దీన్ని తీసేసి దాన్ని వేసుకో, మన కథ తీసేసి ఆయన లీల వేసుకోమంటున్నాం. అదే సారాంశం, అదే భక్తి. ఆయన చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, మనం నిమిత్త మాత్రం. అప్పుడు ఇంకా అహంకారం అనుకుంటుంది. మనం ఏదైతే చేయగలమో ఖచ్చితంగా తెలుసో, ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందంటే కాస్త చేస్తాం అంతే. అందులో మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా తీశాడు, ఒక డైరెక్టర్ ఒక సినిమా తీస్తే అందులో అందరు పాత్రలు ఉంటాయి కదా, ఎవరి పాత్ర వాళ్ళు పోషించడమే. అంతా నేనే అనుకోడుగా. ఇప్పుడు హీరో అంతా నేనే అనుకున్నాడు అనుకోండి, మరి డైరెక్టర్ ఏం చేసినట్టు, ప్రొడ్యూసర్ ఏం చేసినట్టు? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, అంతా నేనే చెప్పేస్తున్నాడు. దాస్ గారు ఏం చేసినట్టు? ఆయన కదా స్టార్ట్ చేయించింది కార్యక్రమం అంతా. ఆయన బిజీగా ఉండి రాకపోతే వేరే విషయం అనుకోండి. స్టార్ట్ చేసేసి ఒక చక్రాన్ని అలా తిప్పేసి వదిలేసేసి ఇలా తిరుగుతుంది చక్రం, మధ్య మధ్యలో వచ్చి తిరుగుతుందని చూస్తున్నాను, అలా జరుగుతుంది. అలాగా భగవంతుడు అంతా భగవంతుడే చేస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అంతా నీవే, అంతా నీదే అనేది అప్పుడు నేను నాది రీప్లేస్ అయిపోయింది కదా. సో రీప్లేస్మెంట్ ఒక పద్ధతి, లయం ఒక పద్ధతి. లయం అనేది తాత్కాలికం, రీప్లేస్మెంట్ అనేది పర్మనెంట్. ఇది నేను తెలుసుకున్నది. రీప్లేస్ చేసేస్తే పర్మనెంట్గా ఉంటుంది అంతా. ఇంకెప్పుడు అది లయం చేసామనుకోండి, అది మామూలుగా పడుకుని లేచినట్టే. కాసేపు నిద్రపోయామనుకోండి హాయిగా ఉంటుందిగా. మన నిద్రలో నేను నాది ఉండదు. గాఢ నిద్రలో పడుకున్నారనుకోండి, కళలేవి లేని నిద్ర ఉంటుంది, కళలు అలలు లేని నిద్ర హాయిగా ఉంటుంది. మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ నేను నాది మొదలైపోతుంది.
అలాగే ధ్యానం చేసుకున్నారు, కాసేపు ధ్యానంలో కూర్చున్నారు, నిజంగానే సపోజ్ మీరు నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే అసలు మనసులో ఆలోచనలు ఏం లేవు, వికల్పాలు ఏం లేవు, ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఎంతసేపు ఉంటారు అలాగా? మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ దేహంలో దూరతారు, మళ్ళీ బయట ప్రపంచం సంబంధం పెట్టుకుంటారు, పెట్టినప్పుడు మళ్ళీ అక్కడికి పాపం వస్తుంది, మళ్ళీ ఏదో నేను నాది వస్తుంది, రాకుండా తప్పున్నా. పైగా సరే కాసేపు లయం చేసేసే మార్గం ఎందుకు కరెక్ట్ కాదు అంటే మొత్తం పిక్చర్ అంతా చూసుకున్నాక మనం మార్గం డిసైడ్ చేసుకోవాలి కదా. మొత్తం పిక్చర్ ఏంటి? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనలోంచి సృష్టి వచ్చింది, ఈ సృష్టిలో చిన్న భాగంతో సంబంధం పెట్టుకున్నాగా కదా నాకు నేను నాది వచ్చింది. ఇప్పుడు నేను నాది అనే భావన కాసేపు నేను మూసుకునే మార్గం తెలుసుకున్నానే అనుకోండి, మరి ఆయన తెలుసుకోలేదుగా. ఆయన తెలుసుకోకుండా, ఆయన దగ్గరికి వెళ్లకుండా నా జర్నీ పూర్తి ఎలా అవుతుంది? నా ప్రయాణం పూర్తి అవదే. సో నా ప్రయాణం పూర్తి ఎలా అవుతుంది? ఆయన దగ్గరికి వెళ్తేనే అవుతుంది. కాబట్టి కంప్లీట్ మార్గం ఏది? లయం చేసుకునే మార్గం కంప్లీట్ మార్గం అవుతుందా? ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం కంప్లీట్ మార్గం అవుతుందా? ఇక్కడే మన కళ్ళ ముందే ఈ ప్రపంచం కనపడుతుంది, ఇక్కడే ఈ కళ్ళ ముందే భగవత్ ప్రపంచం కూడా ఉంది. మనం మాటల్లో భగవద్ధామం అని చూపెట్టినప్పుడు అలా ఏదో చూపెడుతుంటే అక్కడెక్కడ ఉన్నట్టు ఏం కాదు, ఇక్కడే ఉంది. ఇక్కడే మాయా ప్రపంచం ఉంది, ఇక్కడే భగవద్ రాజ్యం కూడా ఉంది. మనం భగవద్ రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నాం. ఎందుకు ప్రవేశించలేకపోతున్నాం అంటే బయట ఉన్న ఆవరణ వల్ల, మనకున్న ఆసక్తి వల్ల. మనలో ఆవరణ, ఆసక్తి, విక్షేపం ఇవన్నీ జరిగిపోయి ఉన్నాయి. కాబట్టి మనకి ఇదే కనపడుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఇక్కడే నీళ్లు ఉన్నాయంటే మీరేమంటారు? చెప్పాను కదా ఇంతకుముందు. మీరు ఉన్నారా? అప్పుడు ఉన్నారు కదా. ఇక్కడ నీళ్లు ఉన్నాయంటే మీరేమంటారు? నీళ్ళు ఉన్నాయా లేవా? ఇందులో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ బాటిల్ పెట్టాం, చల్లగా ఉంటే నీళ్ళు వస్తాయి ఇందులో. అంటే ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే మన కళ్ళకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడంటారు, వీడికి ఏదో మర్చిపోయి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడంటారు. మీరు ఇప్పుడు చల్లాన్ చేసి వైఫై కనెక్షన్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. అదే ఇక్కడ లేడుగా అయిందాక ఇప్పుడు ఎలా వచ్చాడు? ఈ మెషిన్ పెడితే వచ్చాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫామ్లో ఇక్కడ ఉన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నాడు, మోదీ కూడా ఇక్కడే ఉన్నాడు. మనం ఇక్కడ మోదీని చూడొచ్చు. దేంతో? ఒక డివైస్ పెడితే. కానీ ఏ ఫామ్లో ఉన్నాడు? ఇప్పుడు వేవ్ ఫామ్లో ఉన్నాడు. అసలు సైన్సే ఇంత డెవలప్ అయిపోయింది. మరి భగవంతుడు తను సృష్టించిన ప్రపంచం అలా ఇంకా ఎంత డెవలప్ అయి ఉండాలి? అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం. 13వ అధ్యాయం చెప్పారు, సూక్ష్మత్వా తద్ అవిజ్ఞేయం అన్నారు కదా. సూక్ష్మం, చాలా సూక్ష్మం కాబట్టి ఈ ఇంద్రియాలకి, ఈ మనసుకి తెలియట్లేదు, కానీ ఇక్కడే ఉన్నాడు. అందుకనే 11వ అధ్యాయం చెప్తారు, నువ్వు నా గురించి పూర్తిగా తెలుసుకుంటే ఏమవుతుంది? జ్ఞాతుం ద్రష్టుం తత్వత ప్రవిష్టుం. నా గురించి తెలుసుకున్నాక నువ్వు నాలో ప్రవేశిస్తావు. అందుకనే నేను ఓ సీక్వెన్స్ డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ అధ్యాయాలన్నీ ఇలా వెళ్ళిపోయి 18వ అధ్యాయం దాకా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ 3, 4, 5 వదిలేసాం కదా. 3, 4, 5, 6 అన్నీ అయిపోయాక 10, 11 లాస్ట్లో పెట్టుకుంటాం. విశ్వరూప దర్శనం కదా. ఆ విశ్వరూప దర్శనంలో చివరికి చెప్పాడు, నువ్వు నాలో ప్రవేశిస్తావని. మనం అందులో ప్రవేశించాలి. కాబట్టి నీవు నాది అనే పద్ధతి ఏంటంటే నేను నాది అనే పద్ధతిని రీప్లేస్ చేసేస్తుంది. అదే చెప్పేది భక్తి యోగం అంతా అదే. అసలు భక్తి యోగం యొక్క రహస్యం అదే. అలా చేయడం వల్ల మనకి దీని మీద ఆసక్తి తగ్గిపోయి మనకున్న ప్రేమ అంతా భగవంతుడు వైపు తిప్పడానికి మన లోపల స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనకి స్పేస్ లేదు అసలు, మన లోపలంతా టైట్. ఇంతకుముందు చెప్పుకున్నాం, దేహము, బుద్ధి, హృదయం. అసలు హృదయం అసలు ఛానలే ఆన్ అవ్వట్లేదు. పనిచేసేది ఎవరు? దేహము లేదా బుద్ధి. బుద్ధి లెక్కలు వేసుకుంటోంది, దేహము శారీరకంగా శ్రమ పడుతోంది. ఏంటంటే ఏదో చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, పేరు సంపాదిద్దాం, ప్రతిష్ట సంపాదిద్దాం, ఏదో చేద్దాం, ఏదో బహిరంగ బాహ్య ప్రపంచంలో కదా. హృదయం తక్కువగా ఉంది, భగవంతుడేమో హృదయంలో ఉన్నాడు. మనం కాసేపు హృదయంలో దూరడానికి ప్రయత్నించినా ఈ బుద్ధి బయటికి లాగేస్తుంది, ఈ దేహం బయటికి లాగేస్తుంది, మనం 3 ముక్కలు అయిపోతుంది. ఈ ముగ్గురు కలవాలి, దేహము, బుద్ధి, హృదయము ముగ్గురు కలిసి ఒక్క మాట మీదకి వచ్చి ఆ నువ్వు అంతా నువ్వే, అంతా నీదే అనేది హృదయంలో రావాలి, బుద్ధిలో రావాలి,
మనం దేహంతో చేసే పనిలో రావాలి. అన్నింట్లోనూ ఆ భావన వచ్చిందనుకోండి, అప్పుడు మనం నేను నాదితో మన అహంకారం పోయినట్టేగా. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? మీరేమైనా ప్రశ్నలు ఉన్నాయా? దాస్ గారు కూడా ఏమైనా ప్రశ్నలు వేస్తారు? వెరీ గుడ్, రండి. ఒకే ఒక ప్రశ్న అండి. స్థిత ప్రజ్ఞత అంటే మీ దగ్గర కనబడుతుంది.